Hello, folks. Amazing to have you on CLTV podcast. Thank you so much, Rakshit and Sai. What Telugu industry can do to become international? Mayabazar Telugulo, that was the most expensive movie ever made in India back then. And his assistants are like different genre. All this young talent, whatever you see, Rajamouli కానీ వీళ్ళందరూ అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నారు. Namaskaram. Thank you so much for clicking on this link. Thanks a lot for deciding to watch this video. మీరు వీడియో చూద్దాం అనుకున్నారు, దానికోసం చాలా 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 థ్యాంక్స్. ఈరోజు CLTV 5000+ సబ్స్క్రైబర్స్ అయ్యింది అంటే కేవలం మీ ఎంకరేజ్మెంట్తో. థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్. మీకోసం CLTVలో రకరకాల కాంటెంట్ క్రియేట్ చేయబడుతుంది. వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్ నుంచి మీకు మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, ఇన్ఫర్మేషనల్ కాంటెంట్ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పోడ్కాస్ట్లో వేరే రకాల కాంటెంట్ కూడా మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్ విచ్ ఇస్ మేకింగ్ మీ టు పుష్ మై సెల్ఫ్ ఫర్దర్ అండ్ ఫార్వర్డ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్. ఈరోజు మీరు వినబోయే ఆర్ చూడబోయే ఈ పోడ్కాస్ట్ వచ్చేసి రక్షిత్ అండ్ సాయి శాండేలియా వీళ్ళిద్దరితోని నేను చేసినటువంటి ఒక వండర్ఫుల్ ఫ్రెండ్లీ అండ్ బ్రదర్లీ డిస్కషన్. ఈ డిస్కషన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే తెలుగు స్పీకింగ్ స్టేట్స్కి కన్స్ట్రెంట్ అయ్యి ఉండిందో ఇప్పుడు పాన్ ఇండియా ఆల్రెడీ అయ్యింది. చాలా మటుకు సినిమాలు తెలుగు ప్రాంతాల్లో కాకుండా ఆల్ ఓవర్ ఇండియా హిట్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు అయితే మనకు వరల్డ్ వైడ్ రిసెప్షన్ కూడా వచ్చింది. సో ఎలా మనం చిన్న సినిమాలైనా సరే, పెద్ద సినిమాలైనా సరే వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ ఎలా తీసుకురావాలి, ఎలా మనం కొలాబరేషన్స్ చేసుకోవాలి, ఇలాంటి ఒక ఫ్రెండ్లీ అండ్ ఫనీ అండ్ బ్రదర్లీ డిస్కషన్ మేము ఈ పోడ్కాస్ట్లో చేసాం. మేమేదో పెద్ద వాట్ ఈస్ ఏ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజాలు, మేము మా మాట అందరూ వింటారని కాదు. ఇది ఒక క్యాజువల్ అండ్ ఒక ఫ్యాన్ డిస్కషన్. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టపడే ముగ్గురు ఫ్యాన్స్ కూర్చొని మాట్లాడినటువంటి ముచ్చట్లు అన్నమాట. ఇందులో ఏమైనా తప్పులు ఉంటుంటే దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి, ఎందుకంటే అది ఏది ఇంటెన్షనల్ కాదు. ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్, ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టమైతే ఈ డిస్కషన్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ డిస్కషన్లో ఏమైనా పాయింట్స్ మిస్ అయినా, లేకపోతే మీరు ఏమైనా కరెక్ట్ చేయాలనుకున్నా ప్లీజ్ కామెంట్ చేయండి. ఒక హెల్దీ అండ్ క్యాజువల్ డిస్కషన్ మాత్రమే. అండ్ అగైన్, ఇఫ్ we have done anything, if we have hurt you in any way, we are really sorry, which is unintentional completely. So enjoy this conversation, listen to our discussion. And Rakshit and Sai are also running another YouTube podcast channel called West Side Talkies. I would request you to visit that channel, ఎందుకంటే అక్కడ అప్కమింగ్ డైరెక్టర్స్, నార్త్ అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సినిమా యాక్టర్స్ని, డైరెక్టర్స్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటారు. వాళ్ళతో పోడ్కాస్ట్ చేసి వాళ్ళతో డిస్కషన్స్, వాళ్ళ జర్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు. సో దట్ ఈస్ అమేజింగ్ స్పేస్ ఫర్ యూ టు బీ. అక్కడ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు, కన్వర్జేషన్స్ చాలా బాగా చేస్తారు వాళ్ళు. సో యా, దట్స్ ఆల్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఎంజాయ్ ది కన్వర్సేషన్. నమస్కారం. Hello, folks. Amazing to have you on CLTV podcast. Thank you so much, Rakshit and Sai. Thanks, Hi. Anna. Thanks for inviting us, first of all. థ్యాంక్ యూ. We've been talking from such a long time. కానీ ఎప్పుడు ఇలా కనెక్ట్ అవ్వలేదు. సో ఐఎమ్ హ్యాపీ. And I'm Ne- happy that I am called to some podcast. you guys are rocking it out in your own channel. So it's a collab. I mean, the first kind of collab I'm doing as well. So it's amazing. Thanks. Thank you. And Thank you. I love the way how you guys invite new people. ఇప్పుడే the hard work చేసి పైకి వచ్చిన వాళ్ళతో మీరు చేసే డిస్కషన్స్ కానీ they're amazing. So I just want to tap into your knowledge base and try to get నా ఫేవరెట్ టాపిక్ వచ్చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, స్పెసిఫిక్లీ ఫిలిమ్స్ అండ్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. డైరెక్షన్ అది నాకు అంత తెలియదు, బట్ యూ గైజ్ ఆర్ ఇన్ టు ఇట్. సో ఇవాళ మనం ఏం చేద్దామంటే విల్ గో విత్ విల్ సీ వాట్ తెలుగు ఇండస్ట్రీ కెన్ డూ. అంటే మన మాట ఎవరు వింటారని కాదు, జస్ట్ క్యాజువల్ డిస్కషన్. వాట్ తెలుగు ఇండస్ట్రీ కెన్ డూ టు బికమ్ ఇంటర్నేషనల్. ఈవెన్ ద స్మాలర్ మూవీస్, ఈవెన్ ద షార్ట్ ఫిలిమ్స్ must be absorbed by international audience. What we can do to achieve that, and we'll start from the beginnings, right from the at least మనం చేసిన ఫస్ట్ not basics like I meant to say మన ఫస్ట్ పాన్ ఇండియా మూవీస్ ఏంటి, బ్లాక్ అండ్ వైట్ నుంచే నా దృష్టిలో ఉన్నాయి పాన్ ఇండియా మూవీస్. బట్ విల్ గో దేర్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా వద్దాం. సో యా, ఓకే. వాట్ డూ యూ థింక్ అబౌట్ ద టాపిక్? నో, యాక్చువల్లీ ఐ లైక్ టు డిస్కస్ సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే
నార్మల్ మనకు తెలియకుండా చాలా కాన్వర్సేషన్స్‌లో మనం చాలా చెప్తాం. అరే! ఇట్లా చేసుంటే బాగుండేది, అట్లా చేస్తే బాగుండేది, ఇట్లా చేస్తే బాగుండేది అని చెప్పేసి. దిస్ ఈస్ బేసికల్లీ స్ట్రీమ్ లైనింగ్ ఆల్ దోస్ ఐడియాస్ అన్నమాట. అంతే. అండ్ మేబీ మేబీ ఇఫ్ సంబడీ రియల్లీ ఆర్ ఇఫ్ వి కెన్ కమ్ అప్ విత్ సమ్ రియల్లీ గుడ్ ఐడియా అండ్ ఇఫ్ దట్ గెట్స్ ఇంప్లిమెంటెడ్ విల్ బి వెరీ హ్యాపీ. మనకి Yep. ఒక ప్లాట్‌ఫార్మ్ దొరుకుద్ది. ఒక రూట్ దొరుకుద్ది టు బి పార్ట్ ఆఫ్ దట్ సక్సెస్. అట్లీస్ట్ చిన్న కాంట్రిబ్యూషన్ ఉడతా భక్తి హ్మ్. టైప్ లా. ఎనీవేస్ నేను ఉడతాను, మీరు కాదు. ఓకే. సో ఓకే, అమేజింగ్. అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను తెలుగులో పోడ్కాస్ట్ చేస్తున్నా సిఎల్ టీవీలో. చాలా అంటే ఓకే. చాలా రోజులైంది. సో ఇట్స్ అమేజింగ్. ఓకే, సో మీకు తెలుసా అంటే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఏది మీ దృష్టిలో? మాయాబజార్. మాయాబజార్ మాయాబజార్ పాన్ పాన్ ఇండియానా? ఇండియా కాదు. నో, ఎట్లా? యూ షుడ్ చెక్ మాయాబజార్. సో అంటే అగైన్ ఆబ్వియస్లీ ఇట్స్ ఫ్రమ్ ద పాస్ట్. సో మనకి ఇప్పుడు సడన్ గా డేటా అడిగితే కొంచెం గూగుల్ చేసి చెక్ చేద్దాం మనం. కానీ నేను చేస్తున్నా ప్యారలల్. మాయాబజార్ది కొన్ని ఆర్టికల్స్ లో అక్కడక్కడ చూసా అన్నమాట నేను. మాయాబజార్ తెలుగులో అప్పుడు చేసినప్పుడు 1960s లో అనుకుంటా అది వచ్చినప్పుడు. దట్ వాస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా బ్యాక్ దెన్. And it was that movie collected the highest amount in India. Like it was the highest grossing movie back then in India. బేసిక్‌గా ఇప్పుడు పాన్ ఇండియా అంటే మనము మాట్లాడుకోవాల్సింది మల్టిపుల్ లాంగ్వేజెస్ రిలీజ్ కూడా మల్టిపుల్ అది కూడా లాంగ్వేజెస్‌లో ఉంది. రిలీజ్. సో ఇంకొకటి ఏంటంటే ఇంకోటి చెప్పండి. అది కూడా ఉందా ఇది Yes, మాయాబజార్? Mayabazar actually was dubbed into all the languages. ఎస్, ఐ రిమెంబర్ దట్. Yeah, it was నేను dubbed షాక్ into all అయినా. the languages. And ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే మాయాబజార్ ని హిందీలో రీమేక్ చేశారు. స్టిల్ రీమేక్ కూడా చేశారు హిందీలో. Remake బట్ చేశారు స్టిల్ అంటే డబ్డ్ వర్షన్ కూడా రిలీజ్ చేశారు. అంటే రీమేక్ లో సేమ్ యాక్టర్సా? యాక్టర్స్ సేమ్ కాదు. దే మేడ్ ఇట్ విత్ సంబడి ఎల్స్. ఐ థింక్ వి షుడ్ గూగుల్ అండ్ సీ హూ యాక్టెడ్ ఇన్ ఇట్. దట్స్ They ఇంట్రెస్టింగ్. remade it and released it, and at the same time the dubbed version is also released. And people actually watch the dubbed version. అసలు రీమేడ్ వర్షన్ ఉందని కూడా ఎవరికి తెలియకుండా కొట్టుకుపోయిందంట సినిమా. ఓహ్! That kind of a success this original Interesting. Mayabazar was. అసలు గూగుల్ అయితే ఇమ్మీడియట్‌గా Yeah, ఓహ్! it was ఓకే. ఇట్ highest సేస్ grossing మహిషాసుర movie. మర్దిని రిలీజ్డ్ ఇన్ 1959 ఈస్ కన్సిడర్డ్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఫ్రమ్ కన్నడ సినిమా. ఓకే. ఓ, ఇంట్రెస్టింగ్. ఎంతైనా బాహుబలి అనే చూపిస్తుంది. భక్త ప్రహ్లాద యాక్చువల్లీ ఐ also. డోంట్ థింక్ దీస్ గైస్ న్యూ బికాజ్ అంటే గూగుల్‌లో అప్డేట్ చేసి ఉండరు మేబీ. ఓకే, బట్ దట్ డజంట్ మ్యాటర్ సురక్షిత్ కదా. ఇప్పుడు సురక్షిత్ ఇచ్చిన జ్ఞాన్ లైక్ దిస్ ఈస్ ఎ న్యూ జ్ఞాన్ ఫర్ మీ. మీ టూ. నాకు ఎనీవే నాకు ఐ డిడ్ంట్ నో దట్ అది నేను షాక్‌లో రీమేక్ ఉన్నా. చేసిన. నేను కూడా అసలు తెలియదు. ఇప్పుడే నేను I పోస్టర్ was కూడా actually ఉన్నది. చెక్ thinking చేయండి. బట్ I was ఇదైతే చెక్ actually చేయండి. ఇట్ వాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అప్పుడు రిలీజ్ అది అయినప్పుడు. అది అది క- అది పక్క అది ఓకే. అది పక్క అది పక్క. అదోకే. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఎట్ థాట్ పాయింట్ ఆఫ్ టైమ్ 'శివ' వాస్ ద ఫస్ట్ మూవీ టు బి డబ్డ్ ఆల్ ఓవర్ ఇండియా అని నేను అనుకున్నా. ఓ 1990s లో వచ్చిన శివానా? 1988 'శివ'. నాగార్జునదే కదా. ఏమైంది నాగార్జున ఇంకా శివ. వేర్ ఇన్ 1960s అబ్బా. ఇప్పుడు 80s కొద్దాం. అంటే వాట్ ఐ వాస్ థింకింగ్ వాస్ గీతాంజలి దట్ కదా వాస్ ద నో గీతాంజలి వాజంట్ డబ్డ్. ఈస్ ఇట్? డూడ్, గీతాంజలి వాజ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, తమిళ్, తెలుగు, హిందీ. తమిళ్, తెలుగు, హిందీ. గీతాంజలి వాజ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఓహ్! రిలీజ్డ్ ఆల్ రియల్లీ? మేజర్ లాంగ్వేజెస్. కానీ అంతకన్నా ముందు చాలా ఉన్నాయి సినిమాలు. 1960s లో ఫస్ట్ మాయాబజార్ ఉంది. దాని తర్వాత మూగ మనస్సులు. మూగ మనుషులు కూడా. మూగ మనస్సులు మూగ మనసులు రీమేక్ రీమేడ్ కదా, చేశారు. రీమేక్ చేశారు. It's remade, it's remade. ఇట్స్ రీమేడ్. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్. ఇప్పుడు దృశ్యం మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రీమేక్ యా యా అయినట్టు యా. అప్పుడు మూగ మనసులు అన్ని లాంగ్వేజెస్ లో రీమేక్ అయితే వెళ్ళింది అన్నమాట. అట్లా జరిగిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డాన్ చేసింది అమితాబ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా అక్కడి డాన్ నుంచి మాస్టర్. మన దగ్గరికి వచ్చింది. అవునవును. ఆ తర్వాత ఎవరు ఆహ్, రజనీకాంత్ గారు చేశారు. ఆ తర్వాత మన ఎన్టీఆర్ గారు చేశారు. అవును. బిల్లాగా. బిల్లా. యా యాహ్! బిల్లా అండ్ ఇన్ దెన్ వెయిట్ ఎ సెకండ్. బిల్లా వాస్ బిల్లా ఇన్ రీమేడ్ అగైన్. బిల్లా వాజ్ ఇన్ తెలుగులో ఇనిషియల్ కూడా డాన్. బిల్లానా? తెలుగులో బిల్లానా? తెలుగులో కూడా బిల్ అనే కదా. తెలుగులో బిల్లా కాదు. తెలుగులో బిల్లా బిల్లాగా కాదనుకుంటా. రీమేక్ అవ్వలేదు. చెప్తానుండండి. డానే అనుకుంటా. ఎన్టీఆర్ డాన్ మూవీ నో. ఎన్టీఆర్ డాన్ కాదు, కాదా? ఇంకేదో ఉంటది. చెప్తానుండండి. బిగ్ హిట్. యుగంధర్. యుగంధర్. ఎగ్జాక్ట్లీ యుగంధర్. యుగంధర్. ఏయ్! ఏకైకే పాన్ బనారస్ వాళ్ళ సాంగ్ ఉంటది కదా. ఆ, తెలుగులో ఆ. కూడా ఉంటుంది సాంగ్. అవునా? ఒక టైంలో ఎట్లుండే అంటే ఒక సినిమా హిందీలో హిట్ అయితే కిందికి వచ్చేది,
అట్లనే కిందికి అనొద్దు కానీ హిందీలో హిట్ అయితే తెలుగు, తమిళ్, కన్నడలో రీమేక్ అయ్యేది. తెలుగులో హిట్ అయితే తమిళ్, కన్నడ, హిందీలో రీమేక్ అయ్యేది. కానీ అన్నిట్లలో కాన్స్టాంట్ మాత్రం ఒకరు ఉండేటోళ్ళు ఎవరు తెలుసా? టెక్నీషియన్స్ అండ్ హీరోయిన్స్ ఒక టైంలో. ఓ దట్స్ మై Yeah. అబ్జర్వేషన్. ఎందుకంటే చాలా Yeah. మన అంటే ఇఫ్ యు సీ హీరోయిన్స్ మాత్రం చాలా రొటేటెడ్. ఐ మీన్ దే యూస్ టు యాక్ట్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. హీరోస్ వర్ నాట్, యాక్టర్స్ వర్ నాట్, మేల్ యాక్టర్స్ ప్రిసైస్లీ. టెక్నీషియన్స్ మాత్రం వెళ్ళేవాళ్ళు. అండ్ గోయింగ్ బ్యాక్ టు మాయాబజార్ యాజ్ యూ సెడ్, దాంట్లో ఐ సీ నాన్ ఇండియన్ టెక్నీషియన్స్ ఆల్సో గాట్ ఇన్వాల్వ్డ్ Yes. ఇంటూ ఇట్ యా మాయాబజార్ Yes. తెలుగులో ఇట్ వాస్. కదా. ఐ థింక్ యా it was more, it was and I guess it was targeting డచ్ international audience at that time. యా Don't you think so? డచ్ Exactly. సినిమాటోగ్రాఫర్ కదా. డచ్ అసలు సినిమాటోగ్రాఫర్. అది అండ్ ద టేకింగ్ కూడా కొన్ని సీన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ సీన్, ఐ మీన్ విల్ గో టు ద న్యూయర్ మూవీస్ ఆల్సో, బట్ ఒక సీన్ ఉంటుంది దాంట్లో. ఎట్లా అంటే అభిమన్యుడు అండ్ వాళ్ళ అమ్మగారు దే గో బేసిక్లీ ఏఎన్ఆర్ అండ్ హిస్ మదర్ హూ ప్లేస్ దట్ క్యారెక్టర్. యా అక్కడ ఒక చిన్న సీన్ ఉంటుంది. పో వెనక్కి పోను ఒకటి గోడ వచ్చేస్తుంది, ఘటోత్కచుడు వాళ్ళ ఆర్మీని పంపిస్తాడు. అవును. అది చాలా ఇంట్రీగింగ్ సీన్. అది అంటే ఇట్ వాస్ హార్డ్ టు షూట్ అంట. ఇఫ్ ఐ అండర్స్టూడ్ దేర్ ఇంటర్వ్యూ కరెక్ట్లీ. ఎనీవేస్ ఐ డోంట్ నో వై అదే కాదండి, అందులో చాలా సీన్స్ ఉన్నాయి అలాంటివి. ఎలా అంటే అవునవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 మోర్ సీన్స్ వన్ సీన్ ఈస్ వేర్ సింగిల్ షాట్. అప్పట్లో సింగిల్ షాట్. దీంట్లో మూన్ రిఫ్లెక్షన్‌ని చూస్తది శశిరేఖ. ఆ మూన్ రిఫ్లెక్షన్ నుంచి పాన్ చేసి తనకి చూపించి ఇట్లా మళ్ళా వాటర్‌లోకి చూడంగానే నాకు క్లియర్‌గా సీన్ గుర్తొస్తలేదు. ఏఎన్ఆర్ కనిపిస్తాడు. ఏఎన్ఆర్ కనిపిస్తాడు. ఏఎన్ఆర్ కనిపిస్తాడు. థాట్ సీన్ వాస్ అప్పట్లో. ఇప్పుడంటే దాన్ని వీఎఫ్ఎక్స్ చేసేస్తున్నాం. బట్ హౌ డిడ్ దే డూ దట్ ఎట్ దట్ టైమ్? అది Timing. ఇప్పటికి అండ్ సంగీతం గారు మాట్లాడుతూ ఉంటారు వీటి గురించి. బికాజ్ హీ వర్క్డ్ ఫర్ ద ఫిల్మ్. సంగీతం శ్రీనివాస్ గారు చెప్తా ఉంటారు ఇట్లాంటి విషయాలన్నీ. అండ్ వన్ మోర్ థింగ్, హౌ డిడ్ దట్ ఇప్పుడు మన ఈ సాంగ్ 'వివాహ భోజనం' సాంగ్‌లో హౌ డిడ్ దోస్ థింగ్స్ హ్యాపెన్? అండ్ ఆయనని దే యాక్చువల్లీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ దే న్యూ హౌ టు మూవ్ ద కెమెరా సో దట్ యూ కెన్ షో ఓన్లీ దిస్ పర్టిక్యులర్ మ్యాన్ గ్రోయింగ్ అప్. దే ఇదంతా వీఎఫ్ఎక్స్ లేదప్పుడు. దే యాక్చువల్లీ యూజ్ ద కెమెరా టు డూ దట్. లైక్ దే వర్ యూజింగ్ ద ఫిజిక్స్ లాస్. లిటరల్లీ ద ఫిజిక్స్ లాస్. ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కదా, నాట్ జస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగులో రావడం గొప్ప అని నేను అంటున్నా. ఎందుకంటే మేక్ సెన్స్. బికాస్ సినిమా వాజ్ నాట్ అవర్ థింగ్. వీవర్ మనం జస్ట్ నాటకాలు వేసుకుంటూ ఉండేవాళ్ళం. దట్ వాజ్ అవర్ మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఎట్ Correct. దట్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ సినిమా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిష్ and then slowly when those technicalities are coming into our systems, I mean our industry, actually people at that point of time who has very less knowledge about the technicalities, they were using physics laws like how the camera thing works and all, and were actually implementing it, which is brilliant. True. anta True. nenu. And also ఆ లడ్డూలు ఇట్లా లోపలికి వెళ్ళడము. బట్ సి సురభి నాటకం నేను లిటరల్లీ మాయాబజార్ నాటకం నేను చూసిన ఆన్ స్టేజ్. ఓకే, అందులో కూడా సేమ్. అసలు లడ్డు ఐ సో సర్ప్రైజ్. లడ్డు ఒక ఇన్విజిబుల్ థ్రెడ్ లాగా సన్న థ్రెడ్ ఉంటది. ఆ థ్రెడ్ తోనే అది వచ్చి ఘటోత్కచ్ నోట్లో పడదు. సురభి నాటకంలో, ఐమ్ నాట్ టాకింగ్ టు ద మూవీ. ఐ యాక్సెప్ట్ ఇట్ కానీ They did it on మనకి live. ఇంత ఆర్గానిక్ గా ఉండదు. అది ఆర్గానిక్ ఉండదు అంటారా? ఇది ఈజీగా మనం క్లియర్ గా గమనిస్తే తాడు కనిపిస్తుంది. తాడు కనిపించకపోయినా కూడా కనిపించింది కాబట్టి చెప్తున్నా కదా. ఇన్ కేస్ తాడు కనిపించకపోయినా బికాస్ దే యూజ్ లైక్ దోస్ బ్లాక్ నైలాన్ థ్రెడ్స్. సురభి నాటకంలో అది అంత విజిబుల్ గా ఉండకపోయినా లైటింగ్ వల్ల లడ్డు ఇట్లా పైకి వెళ్తున్నప్పుడు ఇట్లా ఊగుతుంది. అది ఇట్ వోంట్ బి ఆర్గానిక్. కానీ సినిమాలో దే యాక్చువల్లీ రివర్స్ ద సీన్. డూ యూ బిలీవ్ ఇట్? రీల్లో హౌ డిడ్ దే రివర్స్ ఇట్? నో వన్ న్యూ. ఈవెన్ ఇప్పటికీ అదొక పెద్ద మిస్టరీయే. అది ఎలా షూట్ చేశారు అనేది పెద్ద మిస్టరీయే.
అది ఎప్పటికీ మిస్టరీగా మిగులుతుందో లేదో నాకు తెలియదు. That's cool. I think most of the people who worked that for movie are not alive anymore. నో Like, సంగీతం శ్రీనివాసరావు గారు ఇంకా బతికే ఉన్నారు. బట్ హీ సేస్ ఐఎమ్ నాట్ గోనా రివీల్ దిస్. మొన్ననే ఒక అయిందనుకుంటా గెట్ టుగెదర్ ఆఫ్ ఆల్ ది అవును. యాక్టర్స్ అండ్ యా డైరెక్టర్. దట్ వాస్ యా నైస్ యా టు ఆయన వాచ్. చాలా బాగా మాట్లాడతారు ఇంటర్వ్యూలో. nice. చాలా But జ్ఞానిస్తారు. anyways, coming back to the topic, like what our industry could do, and the OG pan-Indian movies, Maya Bazaar, I think unanimously everybody would agree. This was Yeah. the first OG OG. pan-Indian movie. OG. Technically, The name OG itself financially, is okay. Never mind. Okay, I was going some other tangent. technically, Go ahead. yeah, sorry. Technically, financially, అన్ని రకాలుగా I think nobody could beat this movie. At till now, I would say that's like a classic, and The everybody would profits it agree. earned. Yeah, money wise, అన్ని రకాలుగా I think it did great. But one thing I want to correct what Sai said. బ్రిటిష్ వాళ్ళు సినిమా తీసుకురాకముందు మనం ఇవి చూస్తున్న వాళ్ళం అంటే టెక్నాలజీ మెల్లిమెల్లిగా వరల్డ్ మొత్తం అడాప్ట్ అవుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా ఇండియాకి కూడా వచ్చింది. వాళ్ళేమో సినిమా తీసుకొచ్చి ఇండియాలో పెట్టాలని పెట్టలేదు సినిమాని. ఓకే ఓకే ఆ, ఇండియాలో పెట్టాలని కాదు, అరే పాపం వాళ్ళకి లాజికల్లీ కరెక్టే చెప్పిండు. మరి వాళ్ళకి దేశభక్తి కాదు. వాళ్ళు వచ్చి- ఐ యాక్సెప్ట్ ఐ నో వేర్ రక్షిత్ వాస్ గోయింగ్. నేను దేశభక్తి. ఐ క్లియర్ దిస్. దే కేమ్ హియర్. వాళ్ళకి మన నాటకాల్లో ఎంటర్టైన్మెంట్ లేదు. ఆ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ద వే దే ఇంట్రొడ్యూస్ ద రైల్వే, దే ఇంట్రొడ్యూస్ ద సినిమా టూ. ఓకే, ఆ డిబేట్ ఇప్పుడు అదొక కంప్లీట్ డిఫరెంట్ జోన్ లోకి పోతుంది. మళ్ళా అది ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. రక్షిత్, మనము మళ్ళీ పెట్టుకుందాం, మాట్లాడదాం మళ్ళా ఇంకొకసారి. మాట్లాడదాం. నేను రే- ఈ టాపిక్ పార్క్ చేసి పెట్టుకుందాం పక్కకి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రెండు రెండు ఉన్నాయి మాకు ఇట్లాంటి మాట్లాడాల్సిన టాపిక్, సాఫ్ట్ అవును, టాపిక్ తమిళ్ వర్సెస్ తెలుగు, తెలుగు అమ్మ వర్సెస్ బాబోయ్. ఇదొకటి. అండ్ నో this one. కాంట్రవర్సీస్ ఇన్ సిఎల్టీవీ ప్లీజ్. సరే. ఓకే, ఎనీవేస్ కట్ దిస్. Okay. Okay, cool. ఇంకోటి పాన్ ఇండియన్ సైకిల్ గురించి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఇది కూడా అగైన్ దిస్ ఈస్ సంథింగ్ ఫ్రమ్ గూగుల్ నాలెడ్జ్. ఇప్పుడు నాకు రీసెర్చ్ పేపర్లు అవి ఇవి చూపించమంటే అట్లాంటి ఏం లేవు నా దగ్గర. బట్ ఎవిడెంట్లీ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ అండ్ పీపుల్ వుడ్ అగ్రీ టు ఇట్. మీరు ఒకసారి సైకిల్ ఆఫ్ విచ్ ఇండస్ట్రీస్ లీడింగ్ త్రూ అవుట్ 1920 నుంచి ఇప్పటి వరకు లాస్ట్ 100 years ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ ఇన్ ఇండియా అని చూసారనుకో, 1920s 30s లో whenever like movies were introduced in India, and first people who started making movies were Bengalis, యా and then Okay. Marathis, సార్. and then Marathis. Hmm. So Marathi Marathis? industry, yes, Bollywood was supposed to be a Marathi industry back then. Yes, most of Like a them were Hindi. Marathas. Yeah, I Yeah, understand. yeah. It was Mumbai. from Mumbai basically, Maharashtra. Yeah. సో బెంగాలీస్ చేస్తున్న మూవీస్ అన్ని ఇండియా మొత్తం వెళ్తుండే, మరాఠీస్ చేస్తున్న మూవీస్ అన్ని ఇండియా అంతా వెళ్తుండే. సో అవే ఇంకా మనకి ఇండియన్ మూవీస్ అయ్యాయి. అప్పుడు మెల్లిమెల్లిగా తమిళ ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది, తర్వాత తెలుగు, తర్వాత కన్నడ, మలయాళం, ఇట్లా ఇవన్నీ చిన్న చిన్నగా బర్డింగ్ అవుతూ పెరుగుతూ వచ్చినాయి. 1950s ఆ టైంకి వెళ్ళేసరికి మెల్లిగా హిందీలోనే స్పెసిఫిక్గా మూవీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆబ్వియస్లీ హిందీ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల హిందీ సడన్లీ టుక్ టాంజెన్షియల్ గ్రోత్ ఎక్కడికో వెళ్ళిపోయింది. 1960s వచ్చేసరికి ఇఫ్ యూ రిఫర్ టు ది మోస్ట్ టాలెంటెడ్ ఆర్ ది లెజెండ్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, వాళ్ళందరూ 1960s లో స్టార్స్ అయిన వాళ్ళే. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్, సావిత్రి, ఆల్ ది డైరెక్టర్స్, ఎవ్రీబడి వాస్ ఫ్రమ్ 1960s, రైట్? ఇన్ అండ్ అరౌండ్ 1960s. Yeah. And they made such brilliant movies in terms of storytelling, టెక్నికల్లీ అన్ని రకాలుగా చూస్తుంటే తెలియకుండానే తెలుగు ఇండస్ట్రీ వాజ్ హ్యావింగ్ దట్ గోల్డెన్ ఫేస్ విచ్ ఈస్ హ్యావింగ్ రైట్ నౌ ఇన్ 1960s and 70s too. History is repeating. తెలుగు Kind of, మూవీస్ అన్ని మస్తు రీమేక్ అయిపోయాయి వేరే వేరే స్టేట్స్ అన్నిట్లోకి. ఇట్లాంటి కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం కొంచెం రీసెర్చ్ చేసి ఉంటే మనకి ఎగ్జాంపుల్స్ తట్టేవేమో. The only thing it No, we are not It making a was- documentary, but Yeah, that's why. బట్ ఇది ఎందుకు జరిగింది అంటే at that Hmm. point of time, మేక్ సెన్స్, వాట్ రక్షిత్ సెడ్ ఇస్ మేక్ సెన్స్. కానీ మళ్ళీ ఇమ్మీడియట్ గా హిందీకి ఎందుకు షిఫ్ట్ అయింది అంటే బికాస్ ఆఫ్ ది ప్రొడక్షన్ వాల్యూస్. ప్రొడక్షన్ వాల్యూ ఒకటే కాదు, గ్లోబలైజేషన్. 1990s లో గ్లోబలైజేషన్ స్టార్ట్ అయ్యే టైంకి హిందీ మళ్ళీ పుంజుకుంది. ఎందుకంటే దే స్టార్టెడ్ మేకింగ్ మూవీస్ విచ్ ఆర్ గ్లోబలైజ్డ్, అండ్ అప్పుడే ఇండియా మొత్తానికి వరల్డ్ మొత్తం ఓపెన్ అప్ అవడం స్టార్ట్ అయింది. పీపుల్ వేర్ వెరీ క్యూరియస్ అబౌట్ హౌ లైఫ్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా.
హ్మ్. 1990స్‌లో. అండ్ హిందీ టాకిల్డ్ ది సేమ్ థింగ్. లైక్ ఎగ్జాక్ట్‌లీ ఓకే. అవే మూవీస్ తీయడం స్టార్ట్ చేశారు. సో, అక్కడ హిట్ అయిపోయారు. మేక్స్ సెన్స్. వెళ్ళిపోయారు. మోస్ట్ మనీ ఆఫ్ వాస్ ది మనీ వాస్ నాట్ నెవర్ కరణ్ ఎ జోహార్ ప్రాబ్లమ్. మూవీస్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. 1990s లో కాదనుకుంటా అది 2000 యువర్ రైట్ నో 90సే. అదేంటి 'సల్మాన్', 'ఆమీర్' వీళ్ళందరి షారుఖ్. 'షారుఖ్' వీళ్ళందరి ఎన్ని మూవీస్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అంటే అందరికి. ఇంటర్నేషనల్ ఆడియన్స్ టార్గెట్ అంటే బయటకు వెళ్తే ఎట్లుంటది అది ప్రపంచం ఎట్లుంటది అని చూపించుడు మాత్రం ఐ థింక్ ఇట్ కమ్ సమ్వేర్ ఇన్ 2000s అని నేను అనుకుంటున్నా. ఏం లేదు కల్హోనామో ఏం ఇప్పుడు లేదు 90s 'కల్హోనా' లోనే. కలవన 'దిల్ వాలే ఫస్ట్ కాదు కదా మన దిల్వాలే దుల్హనియా నో. అనుకుంటా. నో. ఇట్స్ ఓకే. కొంచెం అటు ఇటు కానీ దట్ ఈస్ హౌ హిందీ ఓ కల్హోనా టుక్ ఇట్ ఓవర్. But that 2003. makes a lot of sense what you said యెస్. because globalization తోని when I mean basically అప్పటికల్లా చాలా మంది బయటే ఉండే మనోళ్ళు కూడా తీసిండు కదా పరమటి సంధ్యారాగం అది దట్ వాస్ మోర్ యా that was more like culturally it was showcasing how ఇన్ different యుఎస్. యెస్. కదా యెస్. యుఎస్ అంటే ఒక రామ కళ్యాణం అయితే ఇంకేదో అనుకుంటారు వాళ్ళు ఇట్స్ స్టిల్ ఆ స్టిగ్మాస్ ఐ మీన్ వీఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఈవెన్ నౌ డేస్ ఐ మీన్ not that predominantly but there is some kind of stigma attached to the culture as such because probably we are cinema was able to cater to Indian diaspora only if we made more cinemas like RRR. I don't know if it was accepted by all kind of population on the planet, but some left-leaning people were more, I guess, attracted to RRR, right? That's how I see it. Maybe I'm wrong, but then అయితే మనం didn't we come up with good stories at that point of time which was more attractive to the wider audience? నో. ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ నేనెంత తెలుగు ఇండస్ట్రీకి పెద్ద ఫ్యాన్ అయినా 1990s నుంచి 2010, 2015 వరకి ఏళ్ల మీద లెక్కబెట్టే అన్ని మంచి సినిమాలే వచ్చాయి తెలుగు నుంచి. కానీ అండ్ హిట్లు మోస్ట్లీ ఉన్నాయి వర్ కదా. రీమేక్స్. అప్పట్లో మనకి హిట్లు అవ్వడం వేరు. మోస్ట్లీ అనుకోకుండా అంత కమర్షియల్ సినిమాలే చూస్తున్నారు జనాలు అని చెప్పి తిప్పి కమర్షియల్ అవే సినిమాలు స్టోరీలు కొట్టి కొట్టేవాళ్ళు కొట్టి మనోళ్ళు. కొట్టి ఒక రిచ్ కిడ్ ఒక అంతే కదా. ఐ నో వాట్ యు మీన్. తేజ గారు అంతే. చెప్పినట్టు దేర్ వర్ ఓన్లీ 3 ఫార్ములా విచ్ వర్ గోయింగ్ ఆన్. గుండమ్మ ఫార్ములా, రాజా గారి ఫార్ములా అంటే లైక్ భాష. లైక్ వీడెక్కడో ఒకప్పుడు వీడు తోపు, ఇప్పుడు వీడు దీంట్లో బతుకుతున్నాడు, కటక దరిద్రంలో బతుకుతున్నాడు. సడన్‌గా వాడెవడురా అంటే ఒక 4, 5 నెగెటివ్ షాట్లు పడతాయి. భాష అనొస్తది. ఆ తర్వాత అవే కదా. ఇంటర్వెల్ సెకండ్ హాఫ్. ఇంద్ర, సమరసింహారెడ్డి, ఇవన్నీ అవే అదే నరసింహనాయుడు, ఫార్ములా, సేమ్ ఫార్ములా. అబ్బబ్బబ్బా! ఎన్ని లేవు ఇలాంటి సినిమాలు. వరుస పెట్టి అవే అండ్ అంటే సమ్ see ఆఫ్ what ఆ టైంలో I guess there was also necessity of that kind of movies because I mean I think so, maybe I'm wrong, but ఆ టైంలో maybe industry was not ready to take risk because of the hit from ఎగ్జాక్ట్లీ. Bollywood was on full swing at that point of time. అండ్ Tamil కూడా I forgot Tamil was rocking at that time. యెస్. తమ్ తమిళ్ యా వాస్ యా రాకింగ్. మైండ్ బ్లోయింగ్ ఎందుకంటే మన వాళ్ళు రిస్క్ తీసుకునే ఆపర్చునిటీ లేకుండే మన వాళ్ళకి. అవును. సో తెలుగు వాళ్ళకి సో వాళ్ళు ఏంటంటే ఓకే షార్ట్ గా హిట్ అయ్యి ఏంటి అని ఆలోచించి దే కేమ్ అవుట్ విత్ దట్. బట్ నాకు ఒకటే అంటే ఒకప్పుడు 60s లో ఎక్స్ప్లోర్ చేసినటువంటి పాన్ ఇండియా జానర్ ని సమ్హౌ వి లాస్ట్ దాట్ ఇన్ దిస్ టైమ్ ఫ్రేమ్. I think there was some confusion. I don't know. Like, probably it's because of the Tamil industry. What do you think? So, like, those guys were rocking at that time, like Gentlemen. తమిళ్ నెవర్ చేంజ్ దేర్ జాన్రా. No, ఈవెన్ they did not. Yeah, ఇప్పటికీ అంతే. ఇప్పటికీ వాళ్ళు అదే జోన్ లో ఉంటారు. Eventually దేర్ they'll జోన్ go. ఇస్ దేర్ జోన్ ఆఫ్ మేకింగ్ ఫిలిమ్స్ ఇస్ నాటు సినిమాలు అంతే. దే క్లాసీ ఆల్వేస్ సినిమాలు ఉండే. ఇప్పుడు ప్రేమికుల రోజు వాస్ క్లాసీ. నేనేమంటున్నా అంటే దేర్ వర్ డైరెక్టర్స్ లైక్ శంకర్ అండ్ హిస్ అసిస్టెంట్స్ ఆర్ లైక్ డిఫరెంట్ జాన్రా. శంకర్ వాస్ సపోజ్ టు బై తెలుగు డైరెక్టర్. బై మిస్టేక్ తమిళ్లో సినిమాలు తీశాడు. ఆయన తీసే సినిమాలన్నీ అదేంది అక్కడక్కడ తమిళ్ ఫ్లేవర్లో తెలియదు. అక్కడక్కడ తమిళ్ ఫ్లేవర్ లేదు. తప్ప ఓవరాల్ గా తెలుగు కమర్షియల్ ఈ మూవీ టెంప్లేటే ఉంటది. sarcasm అది. సర్కాస్టిక్ వైబ్స్. ఓకే నాకు అర్థం కాలేదు ఒక సెకండ్. ఓకే. అక్కడ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ లైక్ 1, 2, 3 డైరెక్టర్స్ లైక్ ఏఆర్ మురుగదాస్,
వీళ్ళందరూ దే యూస్ టు డూ ఏ సెట్ ఆఫ్ మూవీస్. శంకర్, ఏఆర్ మురుగదాస్ అండ్ లైక్ చాలా మంది ఉన్నారు అబ్బా. నేను వీళ్ళని ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాను అంటే దేవర్ యూస్ టు డూ దీస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమా. అంటే మన కల్చర్ కి కొంచెం డిఫరెంట్ గా, మన కల్చర్ కి డిఫరెంట్ గా అంటే నేను వాట్ ఐ వాంట్ టు సే ఇస్ తమిళ్ ఇండస్ట్రీ దే ఆల్వేస్ మేక్ ఫిలిమ్స్ విచ్ ఆర్ రూటెడ్. Yeah, of course. They Yeah, are rooted in culture. but Their local culture. if you watch Shankar's movies, Hmm. they are more into Indian perspective than Tamil Nadu perspective. No. I'll differ there. Boys Daka local unde. The moment he wanted to go with Aparichit was probably no Gentleman. Gentleman was remake, Gentleman right? was his second film. First film, remake sorry, చేశారు కదా. Gentleman was his first film. First film Gentleman నుంచే he was catering all Indian. He was trying to. Nayak was second తమిళ్ కదా. ఫ్లేవర్ ఎక్కడ ఉండదు. Gentleman లో తమిళ్ ఫ్లేవర్ ఉండనే ఉండదు. ఎందుకు ఉండదు, మొత్తం స్టోరీ నాకైతే కంప్లీట్. నాకు సౌత్ ఇండియన్ ఫ్లేవర్ గా అనిపించింది కానీ నార్త్ ఇండియన్ పర్స్పెక్టివ్ ఎగ్జాక్ట్లీ నేను అనే తమిళ్ ఫ్లేవర్ ఓకే. తమిళ్ ఫ్లేవర్ because ఉండదు. I think the story was going around in multiple states, if I remember correctly. మల్టిపుల్ Gentleman స్టేట్స్ లో story. ఎగ్జాక్ట్లీ. But that was a nice experiment. We should appreciate that's that. what I'm saying. Since starting of his career, Shankar was completely doing like non-Tamil flavor films only. And even A.R. Murugadas, I think ఫస్ట్ ఫిలిం ఆయనది మన దగ్గర ఠాగూర్ ఏదైతే ఉందో ఆయనది ఫస్ట్ ఫిలిం అక్కడ అది అనుకుంటా. అది కూడా అంత తమిళ్ ఫ్లేవర్ ఉండదు. అదంతా ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ దిస్ మెడికల్ మాఫియా అండ్ ఆల్. See, I But guess anyways, we are getting diverted. అదే Your question was 1980s కి 90s కి వచ్చేసరికి why Telugu industry could not do it కదా. ఓకే. Where Tamil was able to outshine all South Indian languages and go up, but Telugu was not able to do it. నాకు తెలిసి మీకు 80s 90s లో తక్కువని మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ చెప్పండి ఒక 5. లైక్ సంబడి we have రాజమౌళి, నాగార్జున, ఇట్లా 10 మంది పేర్లు వస్తాయి. గూగుల్ చేయకుండా చెప్పండి. కే విశ్వనాథ్ 80s ఇంకా ముందు కదా కే విశ్వనాథ్. కే విశ్వనాథ్ is old. 80s లో కూడా తీశారు ఆయన. తీశారు కానీ he's legend. I mean, ఆయన కాదు. I think Rakshit is trying to find out contemporary to that of Tamil directors, right? Okay. So రాఘవేందర్ రావు, ఇంకా రాఘవేందర్ రావు, దాసరి నారాయణ రావు. No, he was also contemporary of Vishwanath, right? No. He was contemporary okay. of రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు. ఇంకా ఇద్దరన్నో చెప్పేసిన, ఇంకా చెప్తా వెయిట్. నాకు గుర్తున్నవి చెప్తాను. నేను చూడాలి లిస్ట్, డైరెక్టర్ అంతా తెలియదు. ఓకే, లైక్ వెయిట్ మన అరే ఆయన పేరు అంజీ డైరెక్టర్. కోడి రామకృష్ణ. కోడి రామకృష్ణ. How did we forget him? No, I'm a huge fan of him. ఆయన late 90s to early 2000s. 80s to 90s మధ్యలో. 80s లో తీయలేదు అనుకుంటా. మణిరత్నం తమిళ అబ్బా. గీతాంజలి స్ట్రైట్ తెలుగు మూవీయా కాదా? ఒక తెలుగు సినిమా తీసినందుకు ఆయన తెలుగు డైరెక్టర్ల కేటగిరీలో పెట్టకిగా. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యు ఏవివి సత్యనారాయణ మ్యాన్. Oh shit. 90s. ఇప్పుడు థ్యాంక్స్ టు గూగుల్. ఇప్పుడు జంధ్యాల I forgot SV కృష్ణారెడ్డి. జంధ్యాల SV కృష్ణారెడ్డి 90s. So what happened to Janjala, man? You guys are going out of Janjala. Janjala is like legend abba. 80s and 90s లో ఆయన వికే విశ్వనాథ్ సీనియర్ ఇంకా పాత్ర. No, Janjala was with he made movies at 80s also, 80s and 90s also. See, because question was very specific. Question was very specific. He was trying to find young directors and we gave some names, so we won. Take it easy. Next question. సో ఇప్పుడు మీరు చెప్తున్న డైరెక్టర్లు అందరిలో ఎస్వి కృష్ణారెడ్డి వెరీ లోకలైజ్డ్ స్టోరీస్, కొన్ని ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళే అన్ని సినిమాలు ఉన్నాయి, కానీ నన్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ బాహుబలి ఆర్ RRR విచ్ ఆర్ ఆర్ మాయాబజార్ ఫర్ దట్ మ్యాటర్ విచ్ కుడ్ బి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్, రైట్? Correct. అంటే no wait ఇప్పుడు ప్రాబ్లమ్, sorry, I think you're going taking us somewhere. Go ahead complete your thought. That was one point.
Hmm. ఈవి సత్యనారాయణ he used to mix all those comical movies again local to Telugu which could not go out. I Dasar think some were Narayan Rao, remade. yeah, somewhere remade, whatever, but still Dasar Narayan Rao, if you see, most of his movies were social movies, again Yeah, very yeah, specific to correct. Telugu, so could not go out. Kodi Ramakrishna and Dasar Narayan Rao movies were the only movies which had potential to go out. Raghavendra Rao. Yeah, Raghavendra Rao, sorry. Kodi Ramakrishna also. All his Yeah, movies yeah, are yeah. pan-India అంటే worth movies. నువ్వు దాసరి నారాయణ రావు when you Oh, repeated sorry, it, sorry. I I was meant correcting Kodi you. Ramakrishna and Sorry, see, Raghavendra Rao. movies were fantastic. ఎందుకంటే కోడి రామకృష్ణ వాజ్ రాకింగ్. అమ్మోరు అనేది సీన్ టు సీన్ నాకు గుర్తుంది. ఇట్ లైక్ Mm, ఫెంటాబులస్ ఐ వుడ్ సే. ఎందుకంటే హీ Yeah, వెంట్ yeah. అబౌవ్ అండ్ బియాండ్ టు గెట్ ద గ్రాఫిక్స్ డన్. Exactly. లిటరలీ yes. ఆ టైంలో So, సారీ yep. కంప్లీట్. Let me complete. యా యా This, at least Kodi Ramakrishna and Raghavendra Rao were holding Telugu industry till 90s. Early 2000s కి వచ్చేసరికి ఆల్ దిస్ యంగ్ టాలెంట్ వాట్ ఎవర్ యూ సీ, రాజమౌళి కానీ వీళ్ళందరూ అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నారు. దిస్ టూ పీపుల్ వేర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ రిటైరింగ్. 2000 to 2010, I don't think we have that talent which could hold the industry and take it to pan India. That is where we lacked. నో. ఇప్పుడు No. నేను నేను నా ప్రపోజిషన్ ఏంటంటే ఆ టైంలో ఎగ్జాక్ట్లీ మనం ఏ టైం ఫ్రేమ్లో అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాజ్ అనేబుల్ టు రీచ్ అవుట్ టు ద బ్రాడర్ ఆడియన్స్, ఆ టైంలో జరిగింది ఏంటి అంటే హిందీ వాజ్ రాకింగ్. మైండ్ it బ్లోయింగ్ was మూవీస్ rocking. వచ్చినాయి. మైండ్ బ్లోయింగ్ మూవీస్ ఉన్నాయి అక్కడ. పుచ్చి పుచ్చి మూవీసే. ఫర్ ఎగ్జాంపుల్ అందాజ్, ఇంకోటి చాలా ఉన్నాయి. ఒకటే Oh, రెండు చాలా, there's so అసలు many. పిచ్చెక్కిచ్చిండ్రు అప్పుడు వాళ్ళు. సోల్జర్ వాజ్ లైక్ అమేజింగ్ మ్యాన్. సోల్జర్ మూవీ బాబీ డయల్ది ఫస్ట్ మూవీ, ప్రీతి జింతా అండ్ తారే జమీన్ పర్ తారే జమీన్ పర్ 90s లో ఉంది అది. 2000s 2000s, వచ్చాయి. yeah. That was time when Hindi was literally catering to the whole of India, probably beyond India as well, right? And I think that's where all the fresh directors were in, and they were trying to put whatever they have in their brain there. అక్కడ ఏంటంటే ఇంకా ఇండస్ట్రియలైజ్ అవ్వలేదు. అక్కడ మనకు కార్పొరేట్ కల్చర్ ఇంకా స్టార్ట్ అవ్వాలి, అప్పుడప్పుడే అవుతుంది అనుకుంటా. సో దాంతో ఏంటంటే సేఫ్ గేమ్ ఆడటం అనేది అక్కడ ఎక్స్పెరిమెంటేషన్ కి చాలా ఆపర్చునిటీ ఉండే. దాంతో చాలా మంది తెలుగు డైరెక్టర్స్ లైక్ నాగేష్ కుక్నూర్ ఇట్లాంటి వాళ్ళు కూడా టెలివిజన్ సినిమాలు చాలా మంది చేసింది. ఎస్వి కృష్ణారెడ్డి కూడా ఎక్స్పెరిమెంట్ చేసిండు అనుకుంటా. హౌ డిడ్ వి ఫర్గెట్ దట్? యా, ఆర్జీవి. ఆర్జీవి సో మణిరత్నం కాంటెంపరీ. సో ఆ టైంలో ఏంటంటే అక్కడ మోర్ వర్ స్టార్ట్అప్స్ వర్ గివెన్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ లాగా కొత్త డైరెక్టర్స్ కి ఇట్ వాజ్ ఎ ప్లాట్ఫామ్ టు గ్రో. Entire Mumbai, I don't know what was happening. I've got no idea what was happening at that time. No, that is exactly what I was telling. We did not have that platform. We did not have that young crowd leading the movies. ఎందుకు అయిందంటే పైకి పుష్ దే వాంటెడ్ టు ప్లే సేఫ్ ఆబ్వియస్లీ బికాస్ పీపుల్ వాంటెడ్ మనీ. ఆ టైంలో ఐ డోంట్ నో హౌ వాజ్ ద ఎకనామిక్ సిచ్యువేషన్ ఆల్ త్రూ ద కంట్రీ. ఐ హ్యావ్ టు రీకలెక్ట్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ ద ఎకనామిక్ సిచ్యువేషన్. బేసికల్లీ అప్పుడు ఇప్పుడు మీకు ముంబై ఆ ఏరియాస్లో అప్పుడు ఏం జరిగింది అంటే ఇండస్ట్రియలైజేషన్ జరిగింది మోస్ట్లీ నార్త్లో. ఢిల్లీ అండ్ ముంబైలో ఇండస్ట్రియలైజేషన్ జరిగి దీస్ బిజినెస్ మెన్ వర్ యాక్చువల్లీ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ మూవీస్ ఆల్సో బికాస్ దేర్ వర్ ప్రాఫిట్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ మూవీస్. There were other things also happening in that time. I don't want to mention. అది మనం we can't talk here. అది Okay. Now let's see what else. No, that was the reasoning. We came out from black and white now to the mid range. Now let's get into it. What made Telugu? No, OTT is a big thing. Now getting into the contemporary times now. So OTT kana mundu lot of Telugu people Telugu directors, actors have to thank Zee Hindi and what are the other channels? Sony Max. Sony Max. These channels, కలర్స్, ఈ 3 ఛానల్స్ కి వీళ్ళు దండేసి దండం పెట్టాలా మన తెలుగు సినిమాలను అక్కడ తీసుకెళ్ళిన. ఎగ్జాక్ట్లీ కదా. ఎన్నిసార్లు వచ్చేటి అంటే తెలుగు సినిమాలు. యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ స్పెసిఫిక్ ప్రొడక్షన్ హౌస్, లైక్ అది కూడా ప్రొడక్షన్ హౌస్ అని కాదు, యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకటి, 100 million సబ్స్క్రైబర్స్ ఏమో ఉంటారు వాళ్ళకి. అదే నాకు మొన్నటిదాకా గుర్తుండే. వాళ్ళు ప్రతిదీ దమ్కి కిలాడి అన్ని కిలాడీలు ఉంటారు వాళ్ళు. కిలాడి అని చెప్పి పేర్లు పెట్టేసి రిలీజ్ చేసేస్తారు మన సినిమాలన్నిటిని వాళ్ళు.
యాక్చువల్లీ దట్ వాజ్ ఇనిషియల్లీ ఇట్ వాజ్ గోయింగ్ ఇల్లీగల్లీ లేదు అర్థమైందా? అంటే లీగల్ టీవీ గా ఛానల్లో వెళ్ళలేదు. కాదు, టీవీ ఛానల్లో కాదు, యూట్యూబ్ వచ్చినాక ముచ్చట వేరు. టీవీ ఛానల్ అయితే ఇల్లీగల్ అది. నేను ఎట్లా మన దగ్గర పైరసీ సినిమాలే వేసేసేటోళ్ళు. కాదబ్బా, లే టీవీ లోకల్ ఛానల్ ఛానల్స్ కాదు. ఐ థింక్ సాయి ఇస్ రిఫరింగ్ టు ర్యాండమ్ సిటీ డబ్స్ అండ్ రిలీజెస్ ఇన్ యూట్యూబ్. యా యూట్యూబ్ కాదు సాయి. నో, వీఆర్ టాకింగ్ అబౌట్ ది అవి యూట్యూబ్ అడ్వెంట్ లో ఆఫ్ రిలీజ్ గోల్డ్ అయినాకనే మైన్స్. దట్ యూట్యూబ్ ఛానల్ గోల్డ్ నేమ్ ఇస్ మైన్స్ గోల్డ్ మైన్స్. యూట్యూబ్ ఛానల్ అవి యూట్యూబ్ లో రిలీజ్ అయినాకనే ఫస్ట్ అక్కడ నుంచి యూట్యూబ్ లో రిలీజ్ అయినాకనే వీళ్ళు ఛానల్స్ వాళ్ళు ఆ రీచ్ చూసుకొని వాళ్ళు టీఆర్పీ కోసం వాళ్ళు వేసుకునే వాళ్ళు రియలీ. కలర్స్ వాళ్ళు. యా దట్స్ వాట్ వాస్ హ్యాపెనింగ్. అంటే ఐ థింక్ బోత్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైం మోర్ ఆర్ లెస్. ఓకే. నాకు కొన్ని తెలిసి movies రైట్స్ has, అయితే కొనుక్కునేవారు కాదు అని నాకు కొన్ని అనిపిస్తుంది. కొన్ని మూవీ మరి కొనకుండా అయితే టీవీలో ఇస్తారని టీవీలో అనుకోవట్లేదు. నేషనల్ ఛానల్ లేలేరు ఓకే. కదా. ఎందుకంటే సూ చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ అన్న క్లెయిమ్ కొడతారు, తిప్పిస్తారు. అక్కడైతే సూ చేస్తారు కదా. గోల్డ్ మైన్స్ డెఫినెట్లీ హెల్ప్. వాళ్ళు డబ్బింగ్ చేసి అట్లా పెట్టి 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 ఒక్కొక్క అంటే ఈ సినిమాకి మాట 100 మనోళ్ళే ఎవరో million. అన్నట్టు గుర్తు నేను. కొన్ని మూవీస్ ఐ థింక్ గోల్డ్ మైన్ ఓడు లేకపోతే ర్యాండమ్ యూట్యూబ్ ఛానల్ దుబ్బేసి వాళ్ళకి నచ్చినట్టు డబ్బింగ్ చేసేసి రిలీజ్ చేసేసా వాళ్ళు. అది అయింది. కానీ ఎందుకంటే I don't think it went to డబ్బింగ్ the TVs. అసలు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇనిషియల్ సినిమాలు లైక్ అతడు అండ్ ఆల్, అతడు ఆ టైంలో అవి డబ్ అయినప్పుడు, హిందీలోకి డబ్ అయినప్పుడు నో డైలాగ్ మేడ్ సెన్స్ హిందీలో. చాలా నో ఉంటుంది. డైలాగ్ మేడ్ సెన్స్. అది ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా అంటే వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ అంటే బికాస్ if local channels have to like main national channels have to post it and like most of the people have to watch it అనే సెన్స్ లో చూసిన వాళ్ళకి ఆ డైలాగ్స్ కూడా మేక్ సెన్స్ అవ్వాలి కదా. అయ్యుతదిలే. బట్ అగైన్ జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ దిస్ ఫన్నీ థింగ్. సరైనోడు హిందీ డబ్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి అనుకుంటున్నారు? గెస్ ఒక నెంబర్ చెప్పండి. ఈజీగా 25 మిలియన్ ఉంటుంది. ఏమో నాకు తెలియదు. 509 మిలియనా? 509 million వ్యూస్. Oh my god. And it's a movie. It's a 2.5 hours movie. Just imagine how much money that guy would have made from this movie. Oh my దానికి god. సర్టిఫికేట్ కూడా హిందీ. ఏందబ్బా 500 million వ్యూస్. మనం ఇది అన్ని బంద్ చేసి సినిమా డబ్ చేసుకుంటే అయిపోతుంది. ఎవడో మూవీ 255 million వ్యూస్. Oh my goodness, who is watching so many times? ఇవి కాదు, బెల్లంకొండ శ్రీనివాస్ మూవీస్ అన్ని 100 million. బెల్లంకొండ శ్రీనివాస్ వాళ్ళకి పెద్ద హీరో, అందుకే వాళ్ళు ఛత్రపతి రీమేక్ చేసినారు, బట్ ఇట్ డింట్ వర్క్అవుట్ ఎనీవే. ఎనీవేస్ ఉన్నాయి ఇలాగా చిన్న చిన్న మూవీస్ కి 600-700 million వ్యూస్. చాలా సినిమాలు ఉన్నాయి అలాగా. మన పోడ్కాస్ట్ లో వ్యూ రావాలంటే ఎంత టైం? ఎనీవేస్, చేయాలి మనం, డబ్ చేసి హిందీలో రిలీజ్ చేయాలి. ఐఎమ్ కమింగ్. నాకు ఉంది అది ఆ చిన్న క్వశ్చన్ కూడా ఉంది. ఐ కమ్ దేర్. ఓకే, సో మనము ఈ సాంగ్స్ కట్ చేసేసినారు. ఓకే సాయి అండ్ రక్షిత్, మనం అన్ని యాంగిల్స్ డిస్కస్ చేసినాము, కానీ మనం దీంట్లో హాలీవుడ్ యాంగిల్ వేయలే. ఒక్కసారి అది కూడా వేసేసి నెక్స్ట్ జోన్కి వెళ్ళిపోదాం. అంటే గోయింగ్ బ్యాక్ టు అగైన్ 90s టైంలో, అప్పుడు హాలీవుడ్ కూడా ఒక దంచింది ఆల్ ఓవర్ ద వరల్డ్. పిచ్చెక్కిచ్చే సినిమాస్ వచ్చినాయి అక్కడి నుంచి. సో పాపం తెలుగు వాళ్ళకి ఎంత మంచి కంటెంట్ తీసినా కానీ అంతకన్నా గొప్ప కంటెంట్ ఆల్రెడీ అవైలబుల్ ఉండేసరికి ప్రాబబ్లీ దట్స్ హౌ దే వర్ నాట్ ఏబుల్ టు. ఎందుకంటే నా దృష్టిలో కోడి రామకృష్ణ గారు డన్ ఎ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి వాజ్ రాకింగ్. నేను దో ఐ వాజ్ నాట్ ఫ్యామిలీ, ఐ వాజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఐ వాజ్ బీయింగ్ ఎ కిడ్. దో ఐ వాచ్ దోస్ మూవీస్, ఇట్ వాజ్ సో టచింగ్. ఎంత అంటే చాలా ఇమోషనల్ రైడింగ్, ఇట్లా పిండేసేది గుండెలు, చిన్న చిన్నవే బుచ్చి ఉంటాయి, ఊయలా ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలు, కానీ ఎంత బాగుంటాయి అంటే పాటలు అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. ఐ డోంట్ నో హౌ హీ వాజ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ థింగ్స్. అండ్ ఒక తెలుగు ఇండస్ట్రీ ఎలన్ మస్క్ అట్ దట్ టైమ్, multitasking was amazing for him. I always feel so sad for Kodi Ramakrishna garu and S.V. Krishna Reddy. This is like, I don't think they got the recognition they deserve, both of Very them. true. కోడి రామకృష్ణ గారి సినిమాలు మోస్ట్లీ ఫ్లాప్ అయ్యేవి, బికాజ్ అర్థమయ్యేవి కాదు అప్పట్లో. దేవిపుత్రుడు సినిమా అది, కృష్ణ పక్షి మ్యూజిక్ ఉంటది,
హెయిర్ రైజ్ అవుతుంది అది తెలుసా అది దేవుడు జస్ట్ అనుకుంటే. మీరు చెప్తున్నారు కదా సుడిగుండం షాట్ అప్పుడు వస్తది. కృష్ణ ఆ పక్షులు వాటి కృష్ణ రెక్కలతోని పక్షులు చల్లబడితే ఓ అసలు ఆ ఆ థాట్ థాట్ ఎట్లా ఎట్లా వచ్చిందబ్బా? వచ్చింది ఆయనకి, అదే కదా. అసలు ఏందది మనం అసలు కోడిరా ఐ వాంట్ యూ టు క్రియేట్ దిస్ పోడ్కాస్ట్ కోడి వి రామకృష్ణ స్పెసిఫిక్లీ. వి హ్యాడ్ యా డూ ఇట్ ఇట్. ఇన్ వి మైండ్, వర్ కానీ యాక్చువల్లీ మీతోటి ఒకసారి థింకింగ్. చేద్దామని మాట్లాడాం మేము, కానీ మనకు నేనే చేద్దాం. ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్ గై లైక్ యూ గైస్, లైక్ ఐఎమ్ జస్ట్ డైరెక్ట్ మేము ఇప్పుడు ఆడియన్స్ మాకు అంతే. కూడా ఏం ఓకే, తెలియదు ఆయన గురించి. కానీ అంటే మీకంత యూఆర్ ఆల్సో టెక్నికాలిటీస్ కిడ్స్ అంతా కదా. మనకంత నాలెడ్జ్ లేదు. అబ్బా మీరు మ్మ్. కిడ్స్ ఏంద్రా? ఓకే, ఆహా, ఆ ఎనీవేస్. సినిమాలు వచ్చినప్పుడు అబ్బా. ఓ సారీ మై బ్యాడ్. నేను ఆ సినిమా యా ఎప్పుడు చూసినాను తెలుసా? నేను బీటెక్ అన్న కెనడాకి వచ్చినాక చూసిన ఫస్ట్ టైం ఆ సినిమా నేను. అది ఎక్కడ అసలు దేవి సినిమా 2000 లోనే వచ్చి ఎప్పుడో వచ్చాయి అవన్నీ, అప్పుడు మాకేం నాకు తెలుసు. నేను ఆ, నేను చూడలేదు అప్పుడు. అసలు ఇంకో అమేజింగ్ నేను చెప్పాలా కోడి అంటే రామకృష్ణకి ఇంట్రడ్యూస్ అయింది అరుంధతి వల్ల. నాకు అంజీ ఆయన తీసినారని తెలియదు. అంజీ నేను చూసిన అప్పుడు చిన్నప్పుడే చూసిన, అంజీ చాలా ఇష్టం నెక్స్ట్ నాకు. లెవెల్ మ్యాన్. నాకైతే అన్ని బాధ వేస్తుంది, ఎంత అద్భుతమైన అదే సినిమాలు కదా. అవన్నీ. అవన్నీ ఇప్పుడు రిలీజ్ ఉండుంటే, చేయాలి టప. ఆ ఇప్పుడు ఆయన అసలు వచ్చి ఉంటే, అదే కదా, చిరంజీవికి ఏమైందో అర్థం. నేను చెప్తున్నా కదా, హానెస్ట్ గా చెప్తున్నా. ఆ విశ్వాంబర విఎఫ్ఎక్స్, అగైన్ ఐఎమ్ గోయింగ్ టు No, దట్ no, నెగటివ్ థింగ్. no, సారీ no, not సో in ఓకే, విల్ CSI. కమ్ సారీ. బ్యాక్ టు ది Let's go టాపిక్. back. Okay, విల్ yeah, కమ్ go బ్యాక్ ahead. టు Take అవర్ us. No, టాపిక్. no, you take us back, man. You handle the show. యా So, ఐఎమ్ ఓన్లీ so దేర్ టు పుల్ బ్యాక్ ఎవ్రీబడి టాక్ బ్యాక్ టు టాపిక్. do that. Yeah, that's better. I'm getting carried away. Anyways, go ahead. యా, సో ఎనీవేస్ మనం మాట్లాడడం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ. ఐ థింక్ ఐ అగ్రీ విత్ యూ ఆల్సో, బట్ ఐ స్టిల్ సే దట్ దెర్ వాజ్ అ లిటిల్ ల్యాకింగ్ ఆఫ్ టాలెంట్, opportunity crisis for young directors to come out and show their టాలెంట్ ఆల్సో. ప్రాబబల్లీ మీరు అన్నట్టు ప్రొడ్యూసర్స్ రిస్క్ తీసుకోకపోవడం వల్ల, లేకపోతే మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు, ఎకానమీ అయి ఉండొచ్చు, హీరోస్ వేర్ నాట్ విల్లింగ్ టు టేక్ రిస్క్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ థింగ్స్, కానీ వెళ్ళలేకపోయారు. ఇంకొకటి మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే హీరో మార్కెట్. మనం Ah, హిందీలో ఉన్న హీరో ఫేసెస్ అందరికి మనకి తెలియడం స్టార్ట్ అయింది. హాలీవుడ్లో ఉన్న వాళ్ళ ఫేసెస్ కూడా మన వాళ్ళకి తెలియడం స్టార్ట్ అయింది. కానీ తెలుగు హీరోస్ ఫేసెస్ తెలుగు ఇండస్ట్రీ దాటి బయటికి వెళ్ళలే. correct. బికాస్ దే వర్ నాట్ తమిళ డూయింగ్ వాళ్ళే దోస్ ఫిల్మ్స్. తమిళ కొంతమంది వాళ్ళే వెళ్ళిండ్రు, తెలుగులోకి వస్తుంది. చిరంజీవి అంటున్నా, నాగార్జున ట్రైడ్ ఇట్ బట్ he నాగార్జున failed. సస్టైన్ అవ్వలేదు. నాగార్జున గారు, చిరంజీవి గారు, అండ్ వెంకటేష్ వెంకటేష్ ఆల్సో ట్రైడ్. వెంకటేష్ వెంకటేష్ also ఆల్సో ట్రైడ్. వెంకటేష్ also tried. వెంకటేష్ వాస్ డూయింగ్ లైక్, నాకు నేను హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను చేస్తా అన్నట్టు హీ వాస్ డూయింగ్ సమ్ And హిందీ మూవీస్. చిరంజీవి గారు and నాగార్జున గారు had hits also, if I know correct. శివ వాజ్ ఏ హిట్. బట్ దే డిడ్ంట్ డైరెక్ట్. సస్టైన్ ఇట్. They didn't ఎందుకంటే continue it. I think the stories were more rooted into the Telugu's thought process. అది probably that's అంటే నేషనల్. let's go. Okay, let's get యూ into it గైస్ now. నో దిస్ క్రిమినల్ సినిమా? Yeah, Yeah, beautiful దట్ movie. సినిమా మనసా. తెలుసా మనసా? దాట్ వాజ్ యాక్చువల్లీ మనకి ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎట్లయితే ప్యారలల్ గా షూట్ చేస్తాడో, దాట్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం టు బి షాట్ ప్యారలల్లీ. ఇట్ వాజ్ షాట్ ఇన్ హిందీ, తెలుగు అండ్ తమిళ్ ప్యారలల్లీ. Oh, ఉన్నాయి. ఐ థింక్ మంచి మూవీస్ ఉండే అక్కడక్కడ విత్ అక్కడక్కడ, బట్ ఐ నాగార్జున థింక్ యాజ్ యూ ద కెన్ హీరో చెక్ దెమ్ అండ్ ఆన్ ఫింగర్ హీరోయిన్స్ టిప్స్. వర్ చేంజ్డ్. Oh, okay. yeah. Cool. Anyways, it was on fingertips, all these good movies, all this number of experiments they tried going out of Telugu. I think మన వాళ్ళు 4 ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటే, రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ లాంటి వాళ్ళు Oh, they are 20-30 swinging. ఎక్స్పెరిమెంట్లు చేశారు. సో Tamil was rocking at that time. దే వేర్ రాకింగ్, దే వెంట్ ఆన్, దే వేర్ లీడింగ్. ఐ థింక్ కొంచెం అట్లీస్ట్ ఐ టేక్ క్రెడిట్ ఫర్ దిస్. అంటే నేనంటే నేను కాదు, younger people like us who wanted to get into film industry, who came up with new stories. 2015 ఆ టైంలో కొంచెం ఇంకా ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ టాలెంట్ అంతా, ఐ థింక్ దే యునానిమస్లీ కేమ్ అప్ విత్ ఆల్ ది స్టోరీస్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ధైర్యం చేసి. What is the first movie you think has changed the trend of Telugu industry according to you? What is the first Eega. movie? No, I don't think so. నేనైతే ఈగా అనుకుంటున్నా, బికాస్ ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇంకొంచెం చాలా మగధీరా. ఇవన్నీ పాన్ ఇండియా మూవీస్, కానీ తెలుగు ఇండస్ట్రీలో ఎక్స్పెరిమెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని ఒక ఐడియా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా ఉంది. అంటే ఈ అర్జున్ రెడ్డి.
అరే అదే అర్జున్ రెడ్డి అదే is recent. after సారీ, ఈగా కదా. ఇదంతా నేను పిల్లగాడు ఉన్నప్పుడు మీరు నాకన్నా చిన్న పిల్లలు కాబట్టి మీకు అవే గుర్తొస్తాయి. నా దృష్టిలో నా అనాలిసిస్ ప్రకారం అయితే మూవీ హ్యాస్ చేంజ్ ద వే హౌ తెలుగు ఓ ఆడియన్స్ పర్సీవ్ ద తెలుగు యా ఇండస్ట్రీ. యా బట్ Oh, అయితే అయితే వాజ్ అయితే ఏ ఫ్లాప్ హిట్ అది హిట్ మైండ్ అయిందా? బ్లోయింగ్ హిట్ అంటే అదే ఒక కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ దాన్ని, అంటే హిట్ అదే అయిందని కదా తెలియదు, ఇప్పటికి ఫ్లాప్ నాకు అయిందని అయితే తెలియదు. సినిమా నాకంత అర్థం కాలే ఫస్ట్ టైం చూసినప్పుడు. నేను ఎప్పుడు లైక్ నాకు కొంచెం అర్థం మెచ్యూర్డ్ కాలేదు, అయినాక నాకు చూసిన. గుర్తులేదు అవి, ఆ, మర్చిపోయాను నేను సినిమా. అంటే మీరు మరీ చిన్న పిల్లలు కావచ్చు ఆ టైంలో, నేను కొంచెం పెద్ద పిల్లని కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు రిమెంబర్ దాట్. చంద్రశేఖర్ సో ఏలేటి ఓన్లీ మేడ్ దస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. మీరు అది చూసినా అనుకోకుండా ఒక రోజు చూసినా డాలర్. సో అప్పుడు అనుకోకుండా ఒక రోజు వాజ్ ఆల్సో, అంటే ఇవి ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ అది తర్వాత మధ్యలో ఎక్స్పెరిమెంట్స్ వర్ హ్యాపెనింగ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ దట్ ఓకే మనకు రొటీన్ లవ్ స్టోరీసే కాకుండా వేర్ యూ హ్యావ్ అ రిచ్ కిడ్ అండ్ ఐదర్ గర్ల్ ఆర్ బాయ్ అండ్ ఇట్లాంటి సినిమాలే చాలా వచ్చినాయి ఆ టైంలో. దిల్ ఏంటి, ఐ డోంట్ టేక్ నేమ్స్ బట్ లాట్ ఆఫ్ మూవీస్ ఆర్ దేర్ వేర్ ఈ లవ్ స్టోరీస్, ఒక విలన్ అంతే స్టోరీ అట్లుంటుండే. సో అట్లాంటి సినిమాస్ బ్రేక్ చేసి కొంచెం డిఫరెంట్ గా అక్కడ ఎక్స్పెరిమెంట్స్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ వచ్చిండ్రు మెల్ల ఈవెన్చువల్లీ నౌ వాట్ ఎవర్ మూవీస్ యూ హెవ్ మెన్షన్ లైక్ ఓకే అయితే ఒక కన్నా తీరా నుంచి. ముందు ఈజ్ ఆర్య అయితే కన్నా ముందే కదా ఆర్య? కాదనుకుంటా. కాదు బట్ ఐదర్ వేస్ ఐ డోంట్ థింక్ వీ కెన్ గివ్ క్రెడిట్ టు వన్ మూవీ విచ్ చేంజ్ ద మైండ్ సెట్. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అంటే మల్టిపుల్ సి మూవీస్. ఆఫ్ కోర్స్ నేను చెప్పేది ఏంటంటే ఒక ట్రెండ్ బ్రేక్ చేసి స్టార్ట్ ఆడికెళ్ళిందని నా అభిప్రాయం. మేబీ ఐఎమ్ ఓకే రాంగ్ ఓకే బట్ నా అభిప్రాయం అయితే అది. బట్ యా గో హెడ్ సారీ. I think multiple movies, I would give credit to multiple movies. ఆఫ్ ఒకటి. కోర్స్ I ఆఫ్ కోర్స్ think one of those filmmakers who, or we can actually discuss in this point of view, ట్రెడిషనల్ కమర్షియల్ మూవీస్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి తెలుగులో డిఫరెంట్ గా మూవీస్ తీసిన డైరెక్టర్స్ అనుకుందాం. దే కొంచెం ట్రెండ్ మార్చడానికి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేసింది. తేజ, I think he didn't follow any traditional methods, at అవును. least. But he followed the same method, right? Yeah, he followed the same method for అది himself, ఒక but ఫార్ములా హిట్ అయ్యేసరికి ఆయనకి అవునన్నా పాప వేరే వాళ్ళు కాదన్నా ప్రొడ్యూస్ చేయమన్నారేమో, పాపం ఆయన తప్పేలే. ఎందుకంటే పితా అనే సినిమా తీసిన సంజయ్ దత్ అని హిందీలో. వాజ్ ఈ డైరెక్టర్ కెమెరామెన్, ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్లీ. కెమెరామెన్ అయి ఉంటాడు. కెమెరామెన్ కావచ్చు, యా. అండ్ బట్ నిజం వాజ్ అనదర్ బ్యూటిఫుల్ మూవీ, బట్ ఐ థింక్ ఇట్ డి నాట్ వర్క్అవుట్ వెల్ ఎట్ బాక్స్ ఆఫీస్. బట్ ఐ లైక్ ద కాన్సెప్ట్. బట్ అప్పటికే ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది అది, యూనో దాని ఏమంటారు, కరప్షన్ ఎలిమెంట్ వాజ్ సాచురేటెడ్ బై దట్ టైం. ఆ టైం అది వచ్చేసరికి. బట్ ఐ లైక్ మహేష్ బాబు ట్రెమెండస్లీ ఇన్ నిజం మూవీ. అందుకే 9 నంది అవార్డులు ఆ సినిమాకి. ఏం చేస్తాడు. ఓకే, లెట్స్ గెట్ యు. తేజ, చంద్రశేఖర్ ఏలేటి, ఆబ్వియస్లీ రామ్ గోపాల్ వర్మ అనాలి, కానీ ఆయన తెలుగు కంటే హిందీలో ఎక్కువ తీశాడు కాబట్టి మనం ప్యారలల్ గా తీసిండులే. క్షణము ఇవన్నీ ఆయన తీసినవే. తర్వాత అన్ని హిందీలో తీసిండు కదా. అవును, మళ్ళా రక్త చరిత్ర తెలుగుకి వచ్చాడు. అప్పటికి ఆయన యు నో వాట్ హ్యాపెండ్. ఫస్ట్ హిట్ అయింది, తర్వాత ఇక కాలే పాపం. సెకండ్ కూడా హిట్టే. సెకండ్ హిట్ ఫస్ట్ సెకండ్ రెండు హిట్ అనుకోవచ్చు. లో బడ్జెట్ సినిమాలే కదా, కొంచెం కమర్షియల్లీ దే మేడ్ మనీ. బట్ దాని తర్వాత ఐ థింక్ హీ లాస్ట్ ఇట్. సురేందర్ రెడ్డి మీద మీ అభిప్రాయం? I think he also is No, I love Surendra. I love to me too. కిక్కి ఏందో whatever he made were commercially and experiments. మహేష్ బాబు తోని సినిమా పేరేంటది? అతిథి. అమేజింగ్ ఉంటది. I only like Kick. సురేందర్ రెడ్డి, just my opinions. సురేందర్ రెడ్డిది అతనొక్కడే అనుకుంటా. అతనొక్కడే విత్ సూపర్ ఉంటది. అతనొక్కడే. ఎందుకు హిట్ అయ్యేటి, ఎందుకు సినిమాలు మాత్రం బాగుంటాయి. ఏమన్నా సినిమా, ఓ మై గాడ్. రేసుగుర్రం, ఊసరవెల్లి బాగుంటది. ఊసరవెల్లి చాలా బాగుంటది. సురేందర్ రెడ్డి వాజ్ బ్రిలియంట్ డైరెక్టర్ మ్యాన్. ఆయన రీసెంట్ గా తీసింది ఒక్క చెత్త సినిమా, ఏజెంట్ అని చెప్పేసి మనం ఇంకా ఆయన వేసుకోకూడదు. నేను చూడలేదు సినిమా, సో ఏజెంట్ చూడలేదు. నేను చూడలేదు. ధ్రువ సురేందర్ రెడ్డి. ఓకే, నరసింహారెడ్డి. ఓకే, లెట్స్ మనకు చాలా టైం అయిపోయింది ఆల్రెడీ. లెట్స్ గెట్ ఇన్ టు ద ఇప్పుడు ఏం చేస్తే మనము అంటే మీలాంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, యు గైస్ వాంట్ టు మేక్ గుడ్ మూవీస్, రైట్? సో హౌ వుడ్ యూ
cater to international audience by maintaining the core of Telugu. ఓకే. తెలుగు ఆత్మని మెయింటైన్ చేస్తూ ప్రపంచానికి తెలుగు సినిమా ఎట్లా పరిచయం చేద్దాం చేస్తే ఓకే. బెటర్ యూజింగ్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్. లేదు, నా క్వశ్చన్ కాలే ఇంకా. సారీ. యూజింగ్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ రైట్ ఫ్రమ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అప్ అంటిల్ నౌ టు దట్ ఆఫ్ RRR. ఏం చేస్తే బాగుంది? వాట్ ఈస్ యువర్ వన్ బై వన్? I'll start with Rakshit, then I'll ask Sai. Go ahead. ఓకే. సో బేసికల్లీ మీరు కేపాప్ గురించి చాలా వినుంటారు కదా. సో వై కేపాప్ ఈస్ సో ఫేమస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్రమ్ లాస్ట్ 10-15 ఇయర్స్? ఎందుకంటే ఆ కంట్రీ ఇండస్ట్రీ అందరు కలిసి ఒక యునానిమస్గా కేపాప్ని మనం వరల్డ్ మొత్తానికి తీసుకెళ్ళాలి, వి నీడ్ టు మేక్ దిస్ అవర్ ఐడెంటిటీ అని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఇంటర్నేషనల్గా మన మొహాల మీద కొట్టారు కేపాప్ని, అండ్ సక్సెస్ అయ్యారు. తెలుగు ఇండస్ట్రీ కూడా ఇంటర్నేషనల్గా ఆ రేంజ్కి వెళ్ళాలంటే it cannot happen just because 4 or 5 directors would want to make good movies. That has to be a collective thing which should be owned by, which should be like a government program to make, okay, let's plan in such a way that Telugu industry is going to be a face in the world cinema అని ఒక ప్రోగ్రామ్ లాగా గవర్నమెంట్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లెజెండ్స్ ఆర్ ఆల్ ది బిగ్ పీపుల్ షుడ్ కలెక్టివ్లీ ప్లాన్ అండ్ డూ ఇట్. అట్ ద సేమ్ టైమ్ వి షుడ్ నాట్ లూజ్ అవర్ కల్చరల్ ఐడెంటిటీ. తెలుగు సినిమాలు, తెలుగు డైరెక్టర్లు, తెలుగు అన్న పేరు పెట్టేసి హాలీవుడ్ టెక్నీషియన్స్ని పెట్టేసి హాలీవుడ్ సినిమా తీసేస్తే అది అవ్వదు. కేపాప్ వాళ్ళు కొరియన్ పాప్ వాళ్ళు ఇంగ్లీష్లో పాటలు తీసినా ఏం తీసినా ఆ పాటలు కొరియన్ లాంగ్వేజ్ లేకుండా వాళ్ళు పాట తీయరు. వాళ్ళు డాన్స్ చేసినా ఏం చేసినా ఎట్లా చేసినా ఏం చేసినా వాళ్ళు చేశారు, అది వాళ్ళ సాంగ్ అని మనకు అర్థమయ్యేలా చేస్తారు. ఒక చిన్న ఐడెంటిటీ పెట్టుకుంటారు ప్రతి దాంట్లో. లైక్ వైజ్ ఆబ్వియస్లీ మన ఇండియన్ కల్చర్ కానీ హెరిటేజ్ కానీ తెలుగు కల్చర్ హెరిటేజ్ కానీ దే ఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఇట్ లుక్స్. సో మనది కూడా అలా వెళ్ళాలంటే మన స్టోరీస్ని, మన కల్చర్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ వాట్ రాజమౌళి డిడ్ ఈజ్ అ వెరీ గుడ్ స్టెప్ అప్. RRR కానీ బాహుబలి కానీ మన స్టోరీయే, కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో జనాలకి అర్థమయ్యేలాగా బయటకు తీసుకెళ్ళాడు. కానీ హాలీవుడ్లో ఉన్న వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వాలంటే వీ షుడ్ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇట్, లేకపోతే వాళ్ళంతా ఈజీగా కనెక్ట్ అవ్వరు. మన కల్చర్తో పాటు కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా సింప్లిఫైడ్ లాంగ్వేజెస్లో జనాలకి వెళ్ళేలాగా, మొత్తం డబ్డ్ అన్నా జనాలకి ఎక్కదు. ఒక పాయింట్లో దే విల్ బి సబ్ టైటిల్స్ వల్ల రీచ్ అయిపోతుంది. ఎందుకంటే లేదు, 100% రీచ్ అవ్వదు సబ్ టైటిల్స్ వల్ల. ఇట్ షుడ్ బి లైక్ వాట్ కేపాప్ డెడ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఉంటుంది కొరియన్, కానీ ఇంగ్లీష్ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చాలా ట్రిక్కీగా రాసుకుంటారు. సో అది నాకైతే ఇప్పటిదాకా నేను ఒకటో రెండో చూసిన, అంటే కొరియన్ లాంగ్వేజ్లో స్పెసిఫిక్గా వాళ్ళ లాంగ్వేజే పెట్టుకొని చూసిన సినిమాలు, లైక్ ట్రైన్ టు బూసాన్ అండ్ ఆల్. నాకు ఫస్ట్ 10 నిమిషాలకి నాకు పిచ్చి లేచిపోయింది, నాకేం అర్థం కాలే. ఆ తర్వాత మళ్ళీ నేను దానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకొని ట్రై చేసిన, అప్పుడు ఎక్కినాయి ఆ సినిమాలు నాకు. అంతే, నువ్వు డైరెక్ట్ కొరియన్లో చూస్తే అర్థం కాదు. మనది కూడా అంతే, మరి that's what I'm talking. తెలుగులోనే ఉండాలి సినిమా, కానీ యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ కూడా ఉండాలి. సో దట్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. కొన్ని ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ఉండడము, ఏదో ఒకటి వాళ్ళకి కనెక్టింగ్ పాయింట్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మనం చేస్తా అంటున్న స్టోరీస్ తెలుగు తమిళ వాళ్ళది హిందీ వాళ్ళు ఎందుకు చూడట్లేదు? దే ఆర్ వెరీ కోర్ తమిళ్ తీస్తున్నారు కాబట్టి హిందీ వాళ్ళు చూడట్లా. మనం మళ్ళీ కోర్ తెలుగు అని చెప్పేసి 1000 కోట్లు పెట్టేసి ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తే వాళ్ళు ఎందుకు చూస్తారు? సో యూనివర్సల్ కాన్సెప్ట్స్ ఉండాలి. ఇప్పుడు ట్రైన్ టు బూసాన్ ఏముంది, ఒక ట్రైన్ ఉంది, మెట్రో ట్రైన్. ఆ మెట్రో ట్రైన్లో జాంబీస్ అటాక్ చేస్తున్నాయి. అది ఆ మెట్రో ట్రైన్లో జాంబీ అటాక్ ఈజ్ వెరీ బేసిక్. ఇట్ కుడ్ బి రిలేటబుల్ టు ఎనీబడి ఇన్ ద వరల్డ్ కదా. సో బేసిక్లీ ఏమంటున్నావు అంటే రిలేటబిలిటీ ఉండాలి అంటున్నావు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఎస్, రిలేటబిలిటీ ఉండాలి. కొంచెం ఇంగ్లీష్ వాళ్ళకి మనం ఏం చెప్తున్నామో అర్థం కావాలి. వాళ్ళు సినిమా చూడాలంటే వాళ్ళకి అర్థం కావాలి కదా. ఒక 2 సినిమాలు 3 సినిమాలు మనం వాళ్ళకి తెలియకుండా ఏదోదో చూపించేస్తాం మన కల్చర్, వాళ్ళకి ఫ్యాన్సీగా అనిపిస్తుంది. బట్ ఇఫ్ వీ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఎట్ అ గ్లోబల్ స్టేజ్, దట్ కెనాట్ హ్యాపెన్ with 1 or 2 movies. There have to be like hundreds of movies which they have to relate to. ఓకే, థ్యాంక్ యూ రక్షిత్. సాయి, నీ అభిప్రాయం ఏంటి? సో ఏం చేయాలి మన తెలుగు వాళ్ళు? అంటే ఏం చేస్తే నీ దృష్టిలో తెలుగు సినిమా ఇంటర్నేషనల్ అవుతుంది? ఆల్రెడీ కొంచెం అయింది, మొత్తం అన్ని షార్ట్ ఫిల్మ్తో సహా ఇంటర్నేషనల్ ఎట్లా చేయాలి? వాట్ ఈస్ యువర్ అభిప్రాయం? The only thing that runs in my mind is drama should work. Okay. అంతే. అంటే యాజ్ రక్షిత్ సెడ్, ఐ యాక్సెప్ట్ ద పాయింట్, లైక్ ద ఎమోషన్ షుడ్
బి లైక్ ఇంటర్నేషనల్ ఎమోషనల్ ఇంటర్నేషనల్ అంటే విచ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఎమోషన్. ఇలాంటి ఇలాంటి ఎమోషన్స్ లైక్ ఒక నవరసాల్లో ఈ వెస్టర్నర్స్‌కి ఇది కాంట్రోవర్సీ అయినా కాకపోయినా వెస్టర్నర్స్‌కి వీళ్ళకి అర్థమయ్యేవి రెండో మూడో ఎమోషన్స్ అంతే. నేను చెప్తున్నా ఇలా సినిమాల్లో బేసిక్‌గా నేను ఐ వాచ్ ఎ లాట్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఐ డిసగ్రీ మ్యాన్ ఇమ్మీడియట్లీ. ఓకే గో హెడ్. చెప్తాను, కౌంటర్ ఐ చెప్తాను. మీ ఇద్దరి కౌంటర్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే చెప్పు. ఐ వాచ్ ఎ లాట్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్. Hmm. బట్ ఐ ఓన్లీ సీ మోస్ట్‌లీ అంటే నేను బేసిక్‌గా నా ఫ్రెండ్స్ నాకు ఇద్దరు ముగ్గురు అరే ఏడ్చేస్తావురా ఈ సినిమాలు చూస్తే అనే రేంజ్ సినిమాలు కూడా నన్ను ఏడిపియలే. గుండె బండేమో. లేదు బండని నేనిప్పుడు మన తెలుగు సినిమాల్లో ఉండే ఎమోషన్స్ నేను చూసి ఏడ్చేస్తా నేను. ఫుల్ ఏడ్చేస్తా. నేను 35 చిన్న కథకి ఎన్ని సార్లు ఏడ్చిండో నాకే తెలవదు. ఓకే. సో, ఆ ఎమోషన్ వై ఐ యామ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద వెస్టర్న్ ఫిల్మ్స్. యానిమేషన్స్ బికాస్ చూస్తావా నువ్వు? లేదు. నేను అదే చూస్తా. అన్యాయం సాయి, నువ్వు ఇన్సైడ్ యానిమేషన్ అవుట్ చూడకుండా చూడమని చాలా మంది చెప్పారు. ఐ ఒక్క ట్రై టు నిమిషం, వాచ్ ఇట్. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు అంటే యానిమేషన్ చూడకుండా హాలీవుడ్ వాళ్ళు ఏడిపియర్ అంటున్నావు చూసినావా? నేను హాలీవుడ్‌ని జనరలైజ్ చేయడము అంటే నేను యానిమేషన్ ఒక్కటే కాదు కదా! హాలీవుడ్ వాళ్ళు తీసేది. సర్లే ఇప్పుడు ఓకే ఫైన్. బేసిక్‌గా ఐ క్రైడ్ ఫర్ ఇంటర్‌స్టెల్లార్. మరి ఐ క్రైడ్ ఫర్ షాషాంక్ రిడెంప్షన్, నేను ఇంటర్స్టెల్లార్, చూడలేదు 'శశాంక్ రిడెంప్షన్'. పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్, 'పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' గ్రీన్ మైల్. 'పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' నేను ఏడవలేదు. బట్ ఐ ఫెల్ట్ ఇట్. బట్ నేను ఏ సినిమాకి ఏడవను. సో ఐ కెనాట్ రిలేట్. అరే నేను అసలు ఏ సినిమాకి ఏడవలేదు. సారీ, నాది you వేరే story. guys are directors, man. Okay, I got it. Sorry, I'm an actor and I'm been talking to directors that Okay. understand because అక్కడికి వెళ్ళి చూస్తారేమో మీరు ఎట్లా చేస్తారు డైనమిక్స్ అవన్నీ. ఓకే, మేక్ సెన్స్. అంటే బేసికల్లీ నాకు మేబీ లాంగ్వేజ్ మైట్ బీ ద బ్యారియర్ ఆల్సో. ఎందుకంటే ఎమోషన్స్ పండవేమో మేబీ లాంగ్వేజ్. ఎందుకంటే బట్ ఈవెన్ నౌ ఐల్ కాంట్రడిక్ట్ దట్ పాయింట్ ఆల్సో బికాస్ ఐ క్రై ఫర్ తమిళ్ అండ్ మలయాళం మూవీస్ వాచింగ్ ఇన్ దాట్ అంటే రిలేటబిలిటీ ఉంది కదా నీకు అక్కడ. సరే Maybe. నిన్ను పాయింట్ Cultural- అయితే చెప్పేస్తే డైవర్ట్ అయిపోతున్నాం. యా డ్రామా షుడ్ వర్క్. Drama డ్రామా should షుడ్ వర్క్. ఓకే ఆల్రైట్. నా కౌంటర్స్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, నా దృష్టిలో రక్షిత్ అండ్ సాయి బేసిక్లీ మన నా ప్రజెంటేషన్ ఏమనుకుంటున్నా అంటే, సారీ ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ మై సెల్ఫ్. సో బేసిక్లీ తెలుగు వాళ్ళు హ్యావ్ టు కమ్ అప్ విత్ స్ట్రాటజీ సచ్ ఎ వే దట్ యూ ఇన్వాల్వ్ ఆల్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ ఆల్ ఫ్రమ్ ఇండియా. I think that's what has been a success formula so far. ఇప్పటిదాకా pan India రిలీజ్ అయిన ఏ సినిమా ఎక్సెప్ట్ ఫర్ కాంతారా, ఆల్ అదర్ కాంతారాలో ఎవరు ఉన్నారా వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ ఎవరు లేరు. దట్ వాస్ టోటలీ లోకల్ అండ్ ఐ థింక్ he didn't plan for it. Rishabh Shetty was genuine to the art. He was just he has put like ఎట్లయితే గరుడ గమన వృషభ వాహన ఎట్లా తీసిండో ఇది కూడా అంతే తీసేసిండు. ఇది ఎక్కింది జనాలకి ఎందుకంటే రిలేటబిలిటీ ఉంది కాబట్టి. అక్కడ సేమ్ లోకల్ డేటీస్ కల్చర్ ఈజ్ ఆల్ త్రూ ద ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈవెన్ కాశ్మీర్లో ఉంది, నాగాలాండ్లో ఉంది, గుజరాత్లో ఉంది. అంటే ఆల్ కార్నర్స్ ఫాలో దిస్ లోకల్ డేటీ కల్చర్. సో అందుకే జనాలకి చట్టక్మని కనెక్ట్ అయిపోయింది. సో రిషబ్ శెట్టి కేసు పక్కన పెడితే మిగతా ఎవరైతే పాన్ ఇండియా ప్లాన్డ్ మూవీస్ ఉన్నాయో దాంట్లో ఆల్ ఓవర్ నేషన్ నుంచి అంటే అట్లీస్ట్ దే ట్రై టు పుట్ ఇన్ సమ్ పీపుల్ ఇన్ దేర్. రీసెంట్గా మార్కో వాజ్ అ హిట్, బట్ మార్కో హ్యాస్ అన్ హిందీ యాక్టర్ ఇన్ ఇట్. ద మెయిన్ విలన్ ఈజ్ అన్ హిందీ యాక్టర్. సో మళ్ళా ఆఫ్ కోర్స్ రాజమౌళి డస్ దట్ వెరీ వెల్. హీ పుట్స్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ టు ఇట్, రైట్? హిందీ నుంచి ఎవరు వచ్చిండ్రు రాజమౌళి సినిమాలో? అజయ్ దేవగన్, sorry, my bad. I'm so stupid. So yeah, so RRR was literally done deal anamata adi. So that is a blueprint for anyone to follow. You have నాకు ఇంకోటి ఏంటంటే నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియాలో నుంచి కూడా we need to get in artists. బంగ్లా నుంచి not Bangla. I'm talking about Bangla నుంచి Kalki is your other example where you have all over India నుంచి artists ఉన్నారు దాంట్లో. అవును. That is a best move so that you represent India as a whole. So Telugu industry
has to become Indian industry. I'm meaning all the industries must become one. So that as you said, Sai, sorry, Rakshit, you said K-pop ఎట్లయితే వర్కౌట్ చేశారో వాళ్ళు, they came put all the forces together. We have to have all the talents come in and become one unit for international audience. That's But how I see one it. thing I regret Hmm. what India is not what India is doing is uh, ఎంత బెస్ట్ సినిమా టాలీవుడ్ నుంచి వచ్చినా సౌత్ నుంచి వచ్చినా ఇండియా ఇస్ నాట్ సెండింగ్ దోస్ బెస్ట్ సినిమా To Oscars. టు ఆస్కర్స్. ఇండియా ఇస్ ఓన్లీ Yeah, that's ఇండియాలో చాలా ఘోరమైన పాలిటిక్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా సినిమా తరపున, లైక్ బికాస్ ఐ డోంట్ నో వై బాలీవుడ్ ఈస్ ఫకింగ్ జెలస్ హియర్ about no, no, us. no, no, no. No, I'll because I'll be brutal here మోడ్ because గెలిపాడు. they are only they are బీపీ like వేయాలి ఇక్కడ నేను ఒకటి. Go ahead. because they are like only sending those Bollywood movies, which some movies which doesn't even deserve Oscar. లేదబ్బా, ఐ టెల్ యూ వాట్ ఇస్ హ్యాపెన్. ఆస్కార్ అంటే సి దే ఆర్ స్టక్ ఇన్ మదర్ ఇండియా లేబుల్. నో వై? గో బ్యాక్, సి స్ట్రాటజికల్ గా ఇప్పటిదాకా వెళ్ళిన అన్ని సినిమాలు చూసుకో, ఎక్కడ ఇండియాని గ్లోరిఫై చేయరు. ఏ సినిమాలు ఆస్కర్ సబ్మిట్ సినిమాలు ఏవి చూసుకున్నా, మదర్ ఇండియా వాస్ లిటరలీ ఇట్ వాస్ అ ట్రూత్ వాట్ ఎవర్ హ్యాపెండ్, మేక్ సెన్స్. Okay. లగాన్, ఆ తర్వాత ఇంకేం వెళ్ళినాయి అసలు, చాలా వెళ్ళినాయి. యూ పికప్ ఎనీ మూవీ ఆస్కర్స్ కి, ఈవెన్ ఆర్ఆర్ వాజ్ నాట్ అఫీషియల్ ఎంట్రీ కదా, ఆర్ఆర్ వాజ్ వాళ్ళు official entry. చేసుకున్నది. సో గవర్నమెంట్ పంపించిన దాంట్లో ఏదైనా సరే, ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో హూ ఇస్ దట్ సెలెక్టెడ్ కమిటీ, దే ఆల్వేస్ సెండ్ దోస్ మూవీస్ విచ్ ఆర్ ఆఫ్ డీమీనింగ్, somehow they show India in a bad light for some reason. Probably they think all the Western countries, the people who are in the jury, they think India is the అదే మున్నా బైలా సీన్ గుర్తొస్తుంది ఎప్పుడు, no I don't want to look at rich India, I want to look at the poor India అంటారు చూసినావా. స్లమ్ డాగ్ మిలియనర్ హిట్ అయినప్పటి నుంచి అనుకోవచ్చు, లేకపోతే అంతకు ముందర నుంచి కూడా ఎంతసేపు లో లైట్ లో చూపించిన మూవీసే వెళ్ళాలా. ఇప్పుడు లాపాతా లేడీస్ వెళ్ళింది, లాపాతా లేడీసే అనుకుంటా కదా వెళ్ళింది, అది కూడా వెళ్ళలేదా లేకపోతే? ఈ ఇయర్ లాపతా లేడీస్ కాదు అఫీషియల్ ఎంట్రీ. ఓ మై గాడ్, వాట్ ఈస్ దట్ ఆస్కర్ అఫీషియల్ ఎంట్రీ ఏంటిది ఇండియా నుంచి? అఫీషియల్ ఎంట్రీ ఆస్కర్ 2025 ఇండియా. లాపాతా లేడీసే. ఓ లాపతా లేడీసేనా? ఓకే. యా, okay, that's what I was read. Okay, so Lapata Ladies was it's a nice movie certainly, but అంతకన్నా ఖతర్నాక్ మూవీస్ ఉన్నాయి. కాంతారా could have been a great movie to be. కాంతారా 2024 కదా? If 23. Oh my goodness. Okay, ఇంకేం 2024 లో కూడా మంచి సినిమాలు వచ్చినాయి if I'm not wrong. Actually they can all అనుకుంటే కల్కిని పంపించచ్చు. కల్కియా అనుకుంటే కల్కిని పంపించచ్చు. It was true representation of whole and ఎట్లా వరల్డ్ అంటే వరల్డ్ ని యూనిఫై చేసే ఒక కాన్సెప్ట్ అది. And like you have Amitabh Bachchan sir in Kalki, right? Yeah. Like And and they are known faces also. Deepika Padukone has already done Hollywood movies. Yeah. Why man? మనంతట మనం ఇప్పుడు టాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు కల్కి లాంటి సినిమా తీసిన వాళ్ళు, they are capable of doing it by those campaigns by themselves. If Triple R can do, Kalki can do, because But it's the same I don't know budget. why they haven't done it. But yeah, as an Indian film, if Indian government does that, that's its responsibility to do it. అంటే maybe they are అది following మనం certain అడగకూడదు కదా. అదే సాయి, I think they are following certain formula. I mean, this is how it is supposed to be. ఈ కేటగిరీస్ లో ఫిల్ అవ్వాలి and they'll send it. I ఇప్పుడు don't know. లాపతా లేడీస్ చూసుకుంటే it has one core emotion which is like the love and the woman empowerment. Okay. There are like multiple categories you can actually send Kalki to. True. Right? Then why not Kalki? Because I'm not only saying Kalki, there are like a number of movies from Tollywood last year, brilliant movies which can actually go to Oscars. Why can't you even like do Pushpa? I'm like maybe because Pushpa
అది కూడా దే షో ఇండియా బ్యాడ్ లైట్ కదా. సో దే కుడ్ హావ్ బీన్ దేర్. If you think in that way, that's what I'm talking. If you think in that way, why not you can't say why can't you say because the ఇది కంప్లీట్ గా బాలీవుడ్ పాలిటిక్స్ అని నేను అనుకుంటున్నా. లేదు. ఇట్స్ మై పర్స్పెక్టివ్. ఓకే ఇఫ్ యా సరే, ఐ డోంట్ వాంట్ టు బి సో మచ్ గుడ్ ఆల్సో, బట్ యా మేబీ యు ఆర్ రైట్. బికాస్ ఐ డోంట్ నో, నాకు నిజం తెలియదు, బట్ దెన్ ఇట్ సీమ్స్ టు బి అంటే ఐ డోంట్ థింక్ అల్టిమేట్ గా మనకి నిజం అనేది ఎప్పటికీ తెలియదు అన్న. అనుకోవాలంటే ఎందుకంటే పాలిటిక్స్ ఇస్ దాట్. పాలిటిక్స్ ఆల్వేస్ హైడ్స్ ట్రూత్. కుడ్ బి. యా Okay. We are going towards the end of our discussion. So let's Okay. one final question ఏంటంటే, ఇప్పుడు చాలా weird question ఇది. Get ready for it. So can we make a RRR range short film, not with the technicalities, not with the the story and all, but the reach? There is a difference. I hope you got the point on it. అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ కి కన్విన్స్ చేయగలిగేలాగా ఒక తెలుగు షార్ట్ ఫిల్మ్ తీయగలుగుతామా మనం? అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ మేకింగ్ ఎనీ సెన్స్ హియర్, బట్ కెన్ ఏ షార్ట్ ఫిల్మ్ బికమ్ you ఇంటర్నేషనల్? are making sense. Actually, అంటే I would say yes. Obviously, we can Yeah, make. yeah, We ఇప్పుడు just need that. ఆస్కార్స్ things. లో షార్ట్ ఫిల్మ్స్ Sorry. కూడా ఇస్ ఎ కేటగిరీ, రైట్? Hmm. షార్ట్ ఫిల్మ్స్ ఇస్ ఆల్సో ఎ కేటగిరీ. అంటే నా క్వశ్చన్ ఏంటి, అవార్డ్స్ కోసమో దానికోసమో కాదు. నా క్వశ్చన్ ఏంటంటే Reach. రీచ్ పిచ్చెక్కిచ్చగలుగుతామా జనాలకి? ఏం చేస్తే We షార్ట్ can. ఫిల్మ్ We can. We can. We need two things: can. a director who has that much vision and a producer who is willing to put money. అంటే అన్న ఏమన్నాడు అంటే మానిటర్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ షార్ట్ ఫిల్మ్ ఇట్ హ్యాస్ దట్ మీన్స్ ఇట్ హ్యాస్ నో మనీ. Doesn't have to be. అంటే నో మనీ ఇన్ ద అది నీ సెన్స్ పర్స్పెక్టివ్. ఆలోచించు, ఒక షార్ట్ ఫిల్మ్ అన్న సినిమానే అంటుంటి కదా. ఇప్పుడు షార్ట్ ఫిలిం తీయాలి అని అనుకున్న ఓడి దగ్గర ఖచ్చితంగా డబ్బులు ఉండవు. See, there is a reason why I'm bringing this out, Rakshit and Sai. ఏందంటే ఈ క్వశ్చన్ ఇది చాలా మందికి ఎక్కకపోవచ్చు, కానీ ఎక్కినోడికి ఏమవుతుందంటే వాడికి ఐడియా వస్తుంది. అరే బై, నేను ఐ కెన్ గెట్ రికగ్నిషన్ బై సింపుల్ షార్ట్ ఫిల్మ్ ఆఫ్ 5 minutes. మాట ఉండి మాట లేక, పాట ఉండి పాట లేక, వాడి ఇష్టం అది. బట్ నువ్వు అన్నట్టు డైరెక్టర్కి అది ఉండాలి, గుల ఉండాలి, దట్ ఐ కెన్ డూ సంథింగ్ విచ్ కెన్ క్రాస్ బార్డర్స్, విచ్ కెన్ టచ్ లాట్ ఆఫ్ సోల్స్. ఆ ఐడియా, దానికోసం నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇది ఇండియన్ డైరెక్టర్స్కి వచ్చింది అనుకో, ఇండియన్ తెలుగులు కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, ఎవడైనా నార్త్ ఈస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరికైనా ఈ ఒక్క థాట్ వచ్చింది అనుకో, వాట్ దే కెన్ డూ ఇస్ they can, once they make such a movie, that will inspire rest of the population, and this will eventually build a culture of coming out. Directors యొక్క థాట్ ప్రాసెస్ మొత్తం మారిపోతుంది. అంటే ఒక షార్ట్ ఫిల్మ్ లో దే కెన్ అచీవ్ ఇంటర్నేషనల్ థింగ్, వై కాంట్ దే గో విత్ ఫిల్మ్, ఫీచర్ ఫిల్మ్? No, I agree. Obviously, ultimately everything comes down to the person who wrote the story and the director who made it, the vision of that person. కానీ మనం ఎంత కాదనుకున్నా ఏమన్నా హార్ష్ రియాలిటీ ఏంటంటే, టు టేక్ యువర్ ప్రోడక్ట్ అవుట్ టు పీపుల్ యూ నీడ్ మనీ. మనం షార్ట్ ఫిల్మ్ 0 బడ్జెట్తో తీసినా, ఎట్లా తీసినా, ఏం చేసినా దానికి ప్రాపర్గా మార్కెట్ చేయకపోతే ఇట్ వోంట్ గో అవుట్. కాంటారా ఇలాంటి చిన్న 1 or 2 ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ యూనిక్ కేసెస్. దట్ ఈస్ నాట్ హౌ నీకనేం ఇట్ లేదు, విల్ వర్క్. కాంతారా కూడా ఇప్పుడు మార్కెటింగ్ మీద నువ్వు స్పెండ్ చేయాలి అంటే మినిమం 70 lakhs. Yes, INR. exactly. సో షార్ట్ ఫిలిం కి కూడా మనం కొద్దో గొప్ప డబ్బులు ఉండాలి. పెట్టి మార్కెట్ చేయగలిగితేనే బయటకి వెళ్తది. I మనస accept మహా this షార్ట్ point. ఫిలిం తెలుసా? యా ఐ నో. మనస నాకు మహా షార్ట్ ఫిలిం ఉంటది. తెలియదు నాకు. అది ఐ డోంట్ నో హౌ మచ్ దే ఇన్వెస్టెడ్ ఇన్ షూటింగ్ ఇట్. మేబీ ఇది మీరు కట్ చేసేస్తే బెటర్, మనం ఆ డైరెక్టర్ గురించి లేదు, మాట్లాడేటప్పుడు. సాంగ్ వాజ్ సంగ్ బై జావిద్ అలియా? నో నాట్ జావిద్ అలీ. వెయిట్, ఒక మంచి రెనౌండ్ సింగర్ తో ఆ పాట పాడించారు ఆ సాంగ్ కి, మనసాన మహా సాంగ్ కి. కనపడవా నువ్వే ఒకసారి అనే సాంగ్ చాలా బాగుంటది కూడా ఇప్పటికి. I think that was one of the short films which went to Oscars from Telugu. యువి క్రియేషన్స్ అబ్బా అది. అదే మనీ ఉన్నాయి, అసలు మనీ పెట్టరు దాని మీద, అందుకే యువి క్రియేషన్స్ వాళ్ళు పెడితే అది వెళ్తుంది మరి. 5,000 USD అని రాశారు ఇక్కడైతే బడ్జెట్. మరి రియలీ?
అంటే వికీలో రాశారు. అది నిజమో కాదో మనకు తెలీదు కానీ 5000 అగైన్ USD-ఆ? ఆ! ఎక్స్‌పెన్సివే అబ్బా మూవీ. షార్ట్ అంటే యూఎస్డి అంటే తీసిన వాళ్ళు నార్త్ అమెరికన్సా? లే ఇండియాలోనే ఉన్నారతను. విరాజ్ గదా డైరెక్టర్ హీరో ఆ సినిమాలో. 'విరాజ్' బేబీలో హీరో. విరాజ్. ఆ! డైరెక్టర్ పేరు దీపక్ రెడ్డి అంట. దీపక్ రెడ్డి. యాహ్! ఆ మూవీ సిన్ అంతా రివర్స్‌లో వెళ్తా ఉంటది. హ్మ్. నేను ఎంజాయ్ చేసిన మూవీ ఎవరిది అంటే వినూత్న మీన వాళ్ళది అనుకోకుండా. అది ఐ డోంట్ నో ఇఫ్ యు మధురం వాచ్డ్ దట్. చూసారా మీరు? చూడలేదు అనుకుంటా. షార్ట్ ఫిల్మ్ ఫణీంద్రనాథ్ శెట్టి. చెప్తున్నా నేను. షార్ట్ 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 ఫిల్మే ఫిల్మ్ నేను చెప్తున్నా. మాట్లాడేది. ఫణీంద్రనాథ్ శెట్టి. విన్నా అనుకుంటా. మధురం మధురం. బ్యూటిఫుల్ మూవీ అది. Yeah. Anyways, okay. This is going everywhere, but I really appreciate your time, folks. I've eaten up 1 hour of your time, and పర్లేదు. మంచి క్యాజువల్ అండ్ హ్యాపీ డిస్కషన్ అయితే నేనైతే ఎంజాయ్ చేసిన కన్వర్జేషన్. కొంచెం ఇట్ ఫెల్ట్ గుడ్ వెన్ వీ స్పీక్ అబౌట్ తెలుగు ఫిలిమ్స్ అండ్ తెలుగు ఫిలిం వెల్ బీయింగ్, అట్లా ఆల్ త్రూ మన కల్చర్ని, మన టెక్నీషియన్స్ని, మన యాక్టర్స్ని వరల్డ్ వైడ్ స్టేజ్లో చూస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది. మజా అంతే. వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ అది కావాలి. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ విత్ అస్. చాలా రోజుల నుంచి Thank- మాట్లాడదాం అనుకున్నాం. ఇలా మాట్లాడాము. మాకు తెలిసింది, మా ఒపీనియన్స్ చెప్పాము. బట్ and ప్రాబబ్లీ I'm కలెక్టివ్‌గా వర్కౌట్ అయితే బెటర్. and I want to convey my sorry as well because in some places I have went out of my pace. I was out of control. నేను బీ ప్లేస్ చేస్తా, సో టెన్షన్ ఏం లేదు. బట్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ టైమ్ and it's amazing. It felt so nice to speak with someone who of the same interest. But I'm happy, speaking of one of the would-be future successful directors. Hope so. All the very Hopefully. best. All the very best, and hope to talk you soon on some other topic. చాలా టాపిక్స్ వచ్చినాయి. కోడి రామకృష్ణ గారు is another topic. Probably I will మీ ఛానల్లో పెట్టండి. I will be first one to to listen to it. Please, అది చేయండి. అది it's he deserves He He deserves it. deserves that thing. for sure. మేము దానికి ముందు మేము ఆయన సినిమాలు అన్ని వరుస పెట్టి చూడాలి. నేను అన్ని ఆ. చూసా. నాకు అన్ని గుర్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ దేవి పుత్రుడు, దేవుళ్ళు. అమ్మోరు, దేవుళ్ళు దేవుళ్ళు, was anyways we are going back అరుంధతి. again. My goodness, such a wonderful soul. Amazing. Thank you so much, folks. And Thank we you. are sorry if I am sorry in case I stopped you from speaking on certain things. Just want to keep. లేదు So ఏం పర్లేదు. కట్ చేయండి ఇది. ఇది కూడా వేసేస్తా, మొత్తం ఏది కట్ అవ్వకుండా వస్తుంది అంతా. All right, guys. Thank you. Take care. Namaskaram. ఓకే థ్యాంక్ యూ. Bye. బాయ్. Bye. అంతే, ఆపేసారా రికార్డింగ్? రికార్డింగ్ ఆపేద్దాం. ఆపలే, స్టాప్ రికార్డింగ్. నేను లైట్ ఆఫ్ అయితే కళలో పడుతుంది. లైట్ ఆఫ్ అన్నది.